హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మిమ్మను అండ్ ఈ రోజు మనం 26 చాప్టర్ ని కంటిన్యూ చేయబోతున్నాం అన్నమాట. సో ఇంకా మనం లాస్ట్ వీడియోలో ఏం చూసామంటే దోగ్జా వచ్చేసి ఇంకా సోల్ డోమ్ కి తిరిగి రావడానికి పోర్టల్లోకి వచ్చేసింటాడు కదా. ఇప్పుడు దోగ్జా బయటకు వస్తాడు అనమాట. దోగ్జా బయటకు వచ్చేసిన తర్వాత మొత్తం గమనిస్తాడు. ఏంటి ఈ సోలే కదా, కానీ ఎక్కడున్నాను నేను అన్నట్లు ఇంకా గమనిస్తూ ఉంటాడా. అప్పుడే ఇంకా దోగ్జాతో పాటు యూజిన్ హ్యూక్ కూడా బయటకు వస్తాడనమాట. అప్పుడే దోగ్జాకి అర్థమవుతుంది అందరూ ఒకేసారి ఈ పోర్టల్లో నుంచి బయటకు వచ్చినా కూడా కొరియన్ వాళ్ళందరూ, కానీ కొంతమంది ఎక్కడంటే అక్కడ స్కాటర్ అయిపోయి ఉంటారు అనమాట. సో మొత్తానికి నాతో పాటు వీడెందుకు వచ్చాడబ్బా అన్నట్టు దోగ్జా అనుకుంటూ ఉంటాడా. అందులోపల యూజిన్ హ్యూక్ అంటాడు తొందరగా ఒంగు అని చెప్తాడనమాట. దోగ్జా గమనించిండడా చూస్తే అప్పుడే వాళ్ళ మీదకి అటాక్స్ వస్తూ ఉంటాయన్నమాట. ఇంకా అప్పుడే వాళ్ళిద్దరు తప్పించుకుంటారు. అప్పుడే ఇంకొచ్చేసి అక్కడ ఉంటారు కదా వీళ్ళ మీద అటాక్ చేసిన వాళ్ళు వచ్చేసి అంటూ ఉంటారనమాట, తననే అటాక్ చేయండి అని చెప్పేసి ఇంకా వాళ్ళిద్దరు అలా తప్పించుకుంటూ ఉంటారనమాట అటాక్స్ నుంచి. అందులోపల ఇంకా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారనమాట అటాకర్స్ వచ్చేసి. హే చూస్తుంటే అక్కడ ఇంకొక వ్యక్తి కూడా ఉన్నట్టున్నాడు. అవును తన్ని చూస్తుంటే తనే కదా అతను. మొత్తానికి సుప్రీం రూల్ని వదిలేసేయండి, ఫస్ట్ ఆ కింగ్ ఆఫ్ నో కిల్లింగ్ అని ఉన్నాడు కదా వాడిని చంపేయండి అని చెప్పేసి వాళ్ళు ఇంకా డిసైడ్ అయిపోతారనమాట. ఇంకా అప్పుడే వచ్చేసి ఆ వ్యక్తి చెప్తూ ఉంటాడనమాట, ఆ కింగ్ ఆఫ్ నో కిల్లింగ్ అనేవాడు ఎవరిని కానీ చంపలేడు, ఎందుకంటే తనకి ఒక పెనాల్టీ పడుతుంది తను ఎవరికైనా చంపితే, అందుకే ఎవరిని చంపడు. సో అతన్ని మాత్రం ఖచ్చితంగా చంపేయండి, ఏం భయపడకండి వాడిని చూసి. లేదంటే మనం కొంచెం లేట్ చేసినా కూడా వాడు తొందరగా పాయింట్స్ని సేవ్ చేసుకొని మళ్ళీ తన్ని రివైవ్ చేసుకుంటాడు, తొందరగా చంపేయండి, ఇప్పుడు వాడిని చంపేస్తే మనకి అడ్వాంటేజ్ ఉంటుంది అని చెప్పేసి ఇంకా వాళ్ళు మాట్లాడుతుంటూ ఉంటారనమాట. దోగ్జా అదంతా విని అసలు వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. అందులోపల ఎవరో ఒక వ్యక్తి వచ్చేసి కిమ్ దోగ్జా అని పిలుస్తాడనమాట. ఆ వ్యక్తి అంటూ ఉంటాడనమాట, తొందరగా ఇక్కడికి వచ్చి వెపన్ ని కింద పెట్టు అని చెప్పేస్తాడనమాట. అంటే సరెండర్ అయిపోయినట్టు చెప్తూ ఉంటాడనమాట. దోగ్జా అడుగుతాడు అసలు మీకు ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఎక్కడి నుంచి వచ్చింది, అయినా అసలు ఏం చేస్తారో ఇప్పుడు అన్నట్టు అడుగుతూ ఉంటే వాళ్ళు అడుగుతారనమాట, ఎవరి దగ్గర నుంచి వచ్చిందో చెప్తే మాత్రం నువ్వేం చేస్తావేంటి అని అడిగితే ఇంకా అప్పుడే వచ్చేసి దోగ్జా అంటాడనమాట నవ్వుతూ, హా ఎందుకు అడుగుతున్నానా, యాక్చువల్ గా మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ లో కొంచెం రాంగ్ ఉంది, అది తెలియజేయాలని చెప్పేసి నేను అడుగుతున్నాను అని చెప్పేసి దోగ్జా అంటాడు. ఇంకా వాళ్ళకి అర్థం కాదు దోగ్జా ఏం చెప్తున్నాడు ఏంటి అని అడుగుతారనమాట. అప్పుడే ఇంకా బ్లేడ్ ఆఫ్ ఫెయిత్ ని యాక్టివేట్ చేస్తాడు దోగ్జా వచ్చేసి. ఇంకా అప్పుడే వాళ్ళు వచ్చేసి ఇంకా అందరూ ఉంటారు కదా అక్కడ దోగ్జా చుట్టుపక్కల, వాళ్ళ తలలు తెగిపోతాయి అనమాట. అందరు ఏంటి వాడు ఎవరిని చంపడన్నాడు కదా, కానీ ఏంటి వాడు చంపేస్తున్నాడు అని చెప్పేసి కొంతమంది భయపడతారనమాట. కానీ మిగతా వాళ్ళు వచ్చేసి వాడు మన వాళ్ళని చంపేస్తాడు వాడిని చంపండి అని చెప్పేసి దోగ్జా పైకి అలానే అటాక్ వెళ్తూ ఉంటారు. ఆ దోగ్జా అలానే అందరినీ చంపేస్తూ ఉంటాడు అనమాట. ఎందుకంటే ఇప్పుడు కింగ్ ఆఫ్ నో కిల్లింగ్ అనే అట్రిబ్యూట్ దోగ్జాకి లేదు. సో దోగ్జా ఎవరిని కావాలంటే వాళ్ళని ఎలా కావాలంటే అలా చంపేయచ్చు అనమాట. సో దోగ్జా ఇంకా అసలు రెస్ట్రిక్షన్స్ ఏం లేకుండా చంపేస్తూ ఉంటాడు అనమాట వాళ్ళని. ఇంకా ఆ వ్యక్తి వచ్చేసి ఇంకా అంటూ ఉంటాడు అనమాట, అసలు ఇతను ఇంత స్కిల్ఫుల్ గా ఉంటాడని నాకు ఎవరు చెప్పలేదే అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇంకా అక్కడ ఉండే వాళ్ళందరూ ఇంకా పారిపోతారు అనమాట దోగ్జా అంటే తన ఫైటింగ్ స్కిల్స్ ఇవన్నీ చూసేసి. అందులోపల యూజింగ్ హ్యూక్ వచ్చేసి తనది స్పాట్ వచ్చేసి క్లీన్ చేసుకుంటూ ఉంటాడనమాట ప్రశాంతంగా. ఏంటి నువ్వు మరి ఇంత నిదానంగా ఉన్నావు అని చెప్పేసి యూజింగ్ హ్యూక్ అంటాడనమాట. అందులోపల అక్కడ ఒక వ్యక్తి ఉంటాడా, ఆ వ్యక్తి ఇంకా దోగ్జాతో అంటాడనమాట, మాకిచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ కిమ్ దోగ్జా అసలు యూజింగ్ హ్యూక్ తో కలిసి లేడు కదా, ఐ మీన్ సుప్రీం రూలర్ తో వాళ్ళిద్దరు కలిసి ఏం కోఆపరేషన్ చేసుకోవడం లేదు కదా అని చెప్పేసి ఆ వ్యక్తి అంటూ ఉంటాడనమాట. ఎవరు మీకు ఇదంతా ఆర్డర్ ఇచ్చారు అని చెప్పేసి ఇంకా దోగ్జా అడుగుతాడనమాట. ఆ వ్యక్తి ఇంకా వణికిపోతూ ఉంటాడనమాట. ఇంకా ఆ వ్యక్తి వచ్చేసి ఇంకా దోగ్జా పైకి అలానే అటాక్ వస్తాడనమాట. ఆ వ్యక్తి వచ్చేసి అటాక్ చేసేటప్పుడు వచ్చేసి అంటాడనమాట, లిబరేషన్ ఆఫ్ హ్యూమానిటీ ఫ్రమ్ ది సినారియో అని చెప్పేసి అంటూ అటాక్ చేస్తాడనమాట దోగ్జా పైకి. ఈ సినారియో నుంచి హ్యూమన్స్ కి ఫ్రీడమ్ కలిగించడం కోసమే వీళ్ళంతా చేస్తున్నారని చెప్పినట్టు అతను అంటూ ఉంటాడనమాట. ఇంకా దోగ్జా ఆశ్చర్యపోతాడు, ఏంటి లిబరేషన్ ఫ్రమ్ ది సినారియోనా, అసలు నేను ఏం విన్నానని చెప్పేసి దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు. అందులోపల యూజింగ్ హ్యూక్ వచ్చేసి ఆ వ్యక్తి తలని నరికేస్తాడనమాట. హే ఏంటి ఏం చేస్తున్నావు నువ్వు, అసలు అక్కడే నిలబడతావా ఏంటి అన్నట్టు ఇంకా యూజింగ్ హ్యూక్ అంటాడనమాట. ఎందుకంటే కొంచెం లేట్ చేసింటే ఆ వ్యక్తి వచ్చేసి దోగ్జా పైకి అటాక్ చేసేవాడు కదా. ఇంకా అప్పుడే దోగ్జా వచ్చేసి యూజింగ్ హ్యూక్ ని అడుగుతాడనమాట, యూజింగ్ హ్యూక్ నువ్వు ఇదంతా చూస్తుంటే కొంచెం స్ట్రేంజ్ గా అనిపించట్లేదా అని అడిగితే యూజింగ్ హ్యూక్ అంటాడు, నాకు తెలిసి తనకి కొంచెం లాయల్టీ ఎక్కువ ఉంటుంది, అందుకే నీ బైక్ అటాక్ వచ్చాడు, లేదంటే ఇంకా అంతకుమించి ఇంకేం ఉండదు అన్నట్లు యూజింగ్ హ్యూక్ అంటే దోగ్జా చెప్తాడనమాట. కానీ నీకు బాగా తెలిసి ఉంటుంది హ్యూమన్స్ ఏం అనిమల్స్ కాదు, బాగా వాళ్ళకి లాయల్టీ ఇవన్నీ ఉండడానికి, అందులో ఎస్పెషల్లీ ఈ సిచ్యువేషన్ లో కూడా లాయల్టీ అనేది ఉంటుందంటే నేను నమ్మను అని చెప్పేసి దోగ్జా అంటూ ఉంటాడా. ఇంకా అప్పుడే ఇంకా యూజింగ్ హ్యూక్ అంటూ ఉంటాడు, నువ్వు ఇలానే మాట్లాడుతూ ఉంటే అక్కడ చూడు ఒకడు పారిపోతున్నాడు అని చెప్పేసి ఇంకా యూజింగ్ హ్యూక్ అంటాడనమాట.
వీనితో నేను అస్సలు కన్వర్జేషన్ చేయలేనులే అన్నట్టు ఇంక దోగ్జా అనుకోని, ఇంక సరే అని చెప్పేసి వాళ్ళిద్దరు అలా వాడిని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటారనమాట. ఇంక అప్పుడే వాళ్ళు అలా ఫాలో అవుతున్నప్పుడు ఇంక దోగ్జా వచ్చేసి యూజంగ్‌క్‌ని అడుగుతాడనమాట. "అవును ఏంటి ఇప్పుడు నువ్వు నాతో పాటే వస్తావా? మొత్తం నేనెక్కడికెళ్తే అక్కడికొస్తావా ఏంటి? ఓహ్! లేదంటే ఏమైనా ఛాన్స్ తీసుకొని నన్నేమైనా కొట్టడానికి ట్రై చేస్తున్నావా ఏంటి?" అని దోగ్జా గుర్తు చేస్తాడనమాట. అప్పుడే యూజంగ్‌క్‌కి గుర్తొచ్చేసి, "అవును గదా! అలాంటిదొకటుంది గదా మన మధ్యలో" అన్నట్టు ఇంగ యూజంగ్‌క్‌కి అంటాడనమాట. దోగ్జా అంటాడు మళ్ళా, మర్చిపోలే మంచిలే మర్చిపో" అని చెప్తాడనమాట. యాక్చువల్‌గా దోగ్జా ఇప్పుడు రిగ్రెట్ అవుతూ ఉంటాడు. నేనెందుకు గుర్తు చేశానురా స్వామి అన్నట్టుగా రిగ్రెట్ అవుతూ ఉంటాడనమాట. ఇంక దోగ్జా అంటూ ఉంటాడనమాట. కానీ ఇదంతా చూస్తుంటే చాలా స్ట్రేంజ్‌గా ఉంది గదా! అసలు హంటింగ్ సినారియో అనేది ఇక్కడ సోల్ డౌన్‌లో స్టార్ట్ అయ్యుండాలి గదా! ఏంటసలు ఇక్కడ ఏం జరుగుతుంది? అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అసలు ఇది యాక్చువల్‌గా హంటింగే కాదేమో ఎవరికి తెలుసు? అన్నట్టు చూస్తే అక్కడంతా బాడీస్ ఉంటాయి. వాళ్ళు ఆ బాడీస్‌ని ఎగ్జామిన్ చేస్తూ ఉంటారనమాట. అవన్నీ చూస్తుంటే మాన్‌స్టర్స్ నుంచి హంటింగ్ వల్ల వచ్చినేటివి కాదనమాట. చూస్తుంటే ఏదో హ్యూమన్ గన్‌తో షూట్ చేస్తే ఎలా వస్తాయి బుల్లెట్స్ అలా ఉన్నాయన్నమాట. సో, ఇది ఖచ్చితంగా ఎవరైనా మనుషులే చేసుండాలి అని చెప్పేసి యూజంగ్‌జుక్ అంటూ ఉంటాడనమాట. అప్పుడే వాళ్ళకి ఆ వ్యక్తి కనిపిస్తాడనమాట. వీళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని ఉంటాడు కదా! ఆ వ్యక్తి కనిపిస్తాడు. అప్పుడే వీళ్ళు ఆ వ్యక్తి దొరికాడులే అని అనుకునే లోపల ఎవరో తననొచ్చేసి యారోతో షూట్ చేసేస్తారనమాట. అప్పుడే ఇంగ దోగ్జా గమనిస్తే అక్కడ ఉండేది ఎవరంటే బ్యూటీ క్వీన్ ఉంది గదా! తను ఉంటుందనమాట. తను ఇంగ మాట్లాడుకుంటూ ఉంటారనమాట అక్కడ ఉండేవాళ్ళు. ఖచ్చితంగా ఈ వ్యక్తి సాల్వేషన్ చర్చికి సంబంధించిన వాడే అని జెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అతన్ని చంపేయి అని జెప్పేసి ఇంగ ఆ క్వీన్ వచ్చేసి ఆర్డర్ ఇస్తే తన సబార్డినేట్స్ వచ్చేసి ఇంగ చంపేద్దామని చూస్తూ ఉంటారు. అంతలోపల దోగ్జా ఆపుతాడనమాట. ఆగు అని జెప్పేసి వస్తే ఇంగ అప్పుడే కిమ్ దోగ్జానా అని చూస్తుందనమాట తనొచ్చేసి. అప్పుడే ఇంగ కిమ్ దోగ్జా తనని అడుగుతూ ఉంటాడనమాట. ఏంటి ఇక్కడ అసలు ఫ్యాక్షన్స్ ఏం లేవా? అసలు ఇంగ రూలర్స్ వీళ్ళెవరు లేరా? అన్నట్టు దోగ్జా అడిగితే, అవును నిజంగానే లేరు ఇక్కడెవరు. మైత్రేయ రూలర్ ఉన్నాడు గదా! తను గూడా అసలు ఫస్ట్ తననే ఓడించారు. దాని తర్వాత నిదానంగా వాండరర్స్ దగ్గరికెళ్లారు. వాండరర్స్ వాళ్ళ గ్రూప్ గూడా మొత్తానికి నాశనం అయిపోయింది అని చెప్తూ ఉంటే, ఏంటి వాండరర్స్ గ్రూప్ నాశనం అయిపోయిందా అని దోగ్జా ఆశ్చర్యపోతాడనమాట. ఇంగ దోగ్జా అడుగుతారు. రూలర్ ఆఫ్ వాండరర్స్ చనిపోయిందా? లేదా? అని అడుగుతూ ఉంటాడనమాట. ఎందుకంటే వాళ్ళ అమ్మ గదా! ఎంతైనా అడిగే ఉంటాడనమాట. ఇంగ అప్పుడే తను చెప్తుందనమాట. లేదు తను బతికిందో లేదో మాత్రం మాకు తెలీదు. ఎందుకంటే తను ఇప్పుడు కరెంట్‌గా మిస్సింగ్ అయింది. తన గురించి ఎవరికీ ఏం సరిగ్గా తెలీదు. ఇంగా తన పక్కన పెడితే ఇంగ న్యూట్రల్ రూలర్ గురించి మాట్లాడితే జర్నీలో వచ్చేసి వాళ్ళ సైడ్‌కి కంప్లీట్‌గా వెళ్ళిపోయాడు అని చెప్తూ ఉంటుందనమాట. ఇంగ దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు. మా అమ్మ గూడా ఓడిపోయిందా? అయితే అసలు ఇంకా జుంగ్ హీవోను, యూసంగా వాళ్ళిద్దరు సేఫ్‌గా ఉంటారని ఆలోచించడం నా తప్పు అన్నట్లు అనుకుంటూ ఉంటాడనమాట. అవును ఇందాక వాళ్ళని చూసాం గదా! వాళ్ళు ఏ ఫ్యాక్షన్ అసలు? యోయిదా ఫ్యాక్షనా? అని జెప్పేసి దోగ్జా అడుగుతాడనమాట. అప్పుడే ఇంగా క్వీన్ చెప్తుందనమాట. లేదు వాళ్ళు ఇప్పుడే కొత్తగా ఎమర్జింగ్ ఫ్యాక్షన్ అని చెప్తుందనమాట. వాళ్ళు వాళ్ళని సాల్వేషన్ చర్చ్ అని పిలుచుకుంటారు అని జెప్పేసి చెప్తే దోగ్జా ఆశ్చర్యపోతాడు. ఏంటి సాల్వేషన్ చర్చా? అయినా ఒరిజినల్‌గా చెప్పాలంటే ఈ సాల్వేషన్ చర్చ్ వచ్చేసి నార్మల్‌గా 10థ్ సినారియో ఉంటుంది గదా! అక్కడ కనిపిస్తుందంట మినిమమ్ జూస్తే. కానీ అలాంటిది ఇక్కడికెందుకొచ్చింది? నార్మల్‌గా అయితే లిబరేషన్ సినారియో ఉంటుంది గదా! దాని తర్వాత రావాలి గదా! ఇప్పుడెందుకొచ్చిందన్నట్టు ఇంగ దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడనమాట. అంతలోప ఇంకా క్వీన్ చెప్తుందనమాట. సాల్వేషన్ చర్చ్ వచ్చేసి సడెన్‌గా ఒకరోజు అలా అందరూ వెళ్ళిపోగానే ఇక్కడికి అపియర్ అయింది అని చెప్తుందనమాట. అంటే ఆ సినారియో 6థ్ సినారియో స్టార్ట్ అయినప్పుడు అందరూ పోర్టల్ నుంచి ఎళ్తారు గదా! దాని తర్వాత సడెన్‌గా సోల్ డౌన్‌కి వచ్చారు అని చెప్పేసి చెప్తూ ఉంటుందనమాట. ఇంకా వాళ్ళని వాళ్ళు లిబరేట్ హ్యుమానిటీ ఫ్రమ్ ది సినారియో అని చెప్పేసి పిలుచుకుంటూ ఉంటారు. అంతే కాకుండా వాళ్ళు చాలా మంది అంటే వాళ్ళకి అపోజ్ చేసిన వాళ్ళందరిని చంపేశారు ఇప్పటి వరకు అని చెప్పేసి చెప్తూ ఉంటుందనమాట. అప్పుడు ఇంగ యూ జూన్‌హ్యోక్ అడుగుతాడనమాట. అసలు ఇంతవరకు ఆ ఫ్యాక్షన్ ఎక్కడ దాక్కొనుంది? ఇప్పుడే ఎందుకు బయటికొచ్చింది? అయినా గూడా నాకు గుర్తున్నంత వరకు అసలు సోల్‌లో ఉండే అంటే మేజర్ గ్రూప్స్ ఉంటారు గదా! వాళ్ళందరూ సిక్స్త్ సినారియోకి స్టార్ట్ అయ్యేటప్పుడు అందరూ ఒక దగ్గర మీట్ అయ్యుంటారు గదా! వాళ్ళని ఎక్కడ చూడలేదే అన్నట్టు ఇంగ యూజుంజుక్ అంటూ ఉంటే, అప్పుడే ఇంగ తను చెప్తుందనమాట. వాళ్ళందరూ సోల్ నుంచి వచ్చిన వాళ్ళు కాదు అని చెప్తే ఇంగ అక్కడ షాక్ అయితారనమాట. అప్పుడే అక్కడి నుంచి శబ్దం వస్తూ ఉంటుందా! చూస్తారు ఆకాశంలో 2 నక్షత్రాల్లాగా అట్లా వెళ్తూ ఉంటాయి. చూస్తే అక్కడొచ్చేసి వేరే వాళ్ళని ఇక్కడికి ట్రాన్స్‌ఫర్ చేసుంటారనమాట. అప్పుడే ఒక సినారియో జోన్ అనేది ఓపెన్ అవుతుందనమాట. అక్కడ చాలా మంది వేరే ప్రదేశం నుంచి ఇక్కడికొచ్చేసుంటారు. ఇప్పుడు సెవెంత్ మెయిన్ సినారియో ఉంటుంది గదా! అది సోల్ డోమ్‌లో జరుగుతుంది అని జెప్పేసి వాళ్ళని తీసుకొనొచ్చింటారనమాట ఇక్కడికి. అదంతా చూసి యూజుంగ్‌యూక్ అంటాడనమాట. సో, ఇప్పుడు చూస్తుంటే టైం అయినట్టుంది. వేరే వాళ్ళు ఇంకా మన సినారియోలోకి, మన సోల్‌కి రావడానికి అన్నట్టు అంటూ ఉంటాడనమాట. ఇంగ దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడనమాట. నార్మల్‌గా చెప్పాలంటే ఏ వరల్డ్‌లో ఉంటుంది గదా! అంటే వరల్డ్‌లో ఉండే కంట్రీస్ ఉంటాయి గదా! ఏ కంట్రీలో ఆ కంట్రీకి సంబంధించిన ప్లేస్‌లలోనే పెట్టుకుంటారనమాట సినారియోస్ వచ్చేసి. కానీ ఇప్పుడు జరుగుతున్న సినారియో ప్రోగ్రెస్‌లో చాలా మంది చనిపోతారు గదా! అంటే చాలా మంది అని చెప్పడం కంటే మాక్సిమం చనిపోతారు గదా!
సో, ఉండే కొంతమందితో ఆ ఏరియాలో పెట్టడం కుదరదనమాట సినారియో. అందుకే వేరే ఏరియాలో నుంచి ఇక్కడికి అడిషనల్‌గా పంపిస్తారనమాట కొంతమందిని. అది కూడా వాళ్ళు ఇంటర్నల్ రెగ్యులేషన్స్‌ని ఫాలో చేసి వేరే వాళ్ళని ఇక్కడికి తీసుకొనొస్తూ ఉంటారనమాట. సో, అక్కడికొచ్చిన వాళ్ళందరూ ఇంతా చూస్తూ ఉంటారనమాట. చుట్టుపక్కలంతా గమనిస్తూ ఉంటారు. అప్పుడే ఇంగ యూ జుంగ్‌కి వీళ్ళు ముగ్గురొచ్చేసి ఒక సైడ్‌లో నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారనమాట. యూ జుంగ్‌కి అంటూ ఉంటాడనమాట. "ఆ సాల్వేషన్ చర్చ్ వాళ్ళు గూడా ఇలానే వచ్చారా ఈ మన సోల్‌కి" అని అడుగుతూ ఉంటే, అవునని ఆ క్వీన్ చెప్తుందనమాట. కానీ అసలు ఏంటి ఇది చూస్తుంటే అసలు సెన్సే కలిగించడం లేదు. అసలు అలా వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడికొచ్చిన తర్వాత మన దగ్గర ఆల్రెడీ సోల్‌లో ఉండే వాళ్ళని ఎవరినే గాని ఓడించేంత శక్తివంతులు ఉండిండరు. అలాంటిది మన దగ్గర ఉన్న వాళ్ళని ఎలా ఓడించగలిగారు అన్నట్టు యూ జంగ్‌క్యూక్ అంటూ ఉంటే, అప్పుడే ఇంగ ఆ క్వీన్ చెప్తుందనమాట. నార్మల్‌గా చెప్పాలంటే లీడర్ ఆఫ్ సాల్వేషన్ చర్చ్ ఉంటారు గదా! తను చాలా పవర్‌ఫుల్. ఫస్ట్ నుంచి తను చాలా పవర్‌ఫుల్‌గా ఉన్నాడు. చెప్పాలంటే సుప్రీం రూలర్ అంటే యూ జంగ్‌క్యూక్‌కి చెప్తూ ఉంటుందనమాట. నేను మీకు గూడా చెప్తున్నాను. మీరు చాలా స్ట్రాంగే అయ్యుండొచ్చు. కానీ తను మీకంటే స్ట్రాంగ్‌గా ఉన్నాడు. అస్సలు మీరు తనతో ఫైట్ చేయడం కరెక్ట్ గాదని జెప్పేసి తను చెప్తూ ఉంటుందనమాట. ఎందుకంటే తను అసలు నార్మల్ హ్యూమన్ గూడా గాదనమాట ఇప్పుడు. తనకి అసలు ఏ హ్యూమన్‌కి ఉండనంత స్ట్రెంగ్త్, రిసోర్స్‌ఫుల్ అవన్నీ ఉంటాయనమాట. సో, అందుకే అసలు ఏ హ్యూమను తన ముందర నిలబడలేడని జెప్పేసి ఇంగ చెప్తూ ఉంటుందనమాట. అందులోపల దొకైబి వస్తుందనమాట అక్కడికి. అంటే కొత్త వాళ్ళొచ్చారు గదా! వాళ్ళ దగ్గరకొస్తుందనమాట. హా! ఎవ్రీవన్ ఇంకా అసలు పానిక్ అవ్వకండి. కామ్ డౌన్. ఇక్కడ చూడండి నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మిమ్మల్నందరికీ ఇక్కడ ఎందుకు సమౌన్ చేశామంటే, ఇక్కడ పిలుచుకొనొచ్చాం గదా! ఇక్కడ నుంచి మీరు చేయాల్సిన పని మీరు చేయాలి. మిమ్మల్ని ఎవరైతే ప్రొటెక్ట్ చేయగలరో వాళ్ళని మీరు సెలెక్ట్ చేసుకొని వాళ్ళ కింద ఉండండి. అదే మీకు మంచిది. సో, మీరలా ఉన్నారంటే మీరొక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇన్‌కార్నేషన్ అవ్వగలరు అని చెప్పేసి ఇంగ దొరైబి చెప్తూ ఉంటే, అక్కడ ఉండే వాళ్ళు అడుగుతూ ఉంటారనమాట. ఏంటి మాకు ముందంతా ఇది తెలీదనుకున్నావా ఏంటి? ఇప్పుడేదో కొత్తగా చెప్తావని చూస్తుంటే ఏంది మళ్ళా అదే చెప్తున్నావు అని చెప్పేసి ఇంగ వాళ్ళు దొరైబి మీదకి వెళ్తూ ఉంటారనమాట. నువ్వు చెప్పడం అయిపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపో అలా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు దొరైబితో. అంతలోపల ఇక్కడ దోగ్జ ఆలోచిస్తూ ఉంటాడనమాట. చూస్తుంటే ఖచ్చితంగా సోల్డమ్ బయట గూడా ప్రాఫిట్స్ ఉన్నట్టున్నారు అని చెప్పేసి దోగ్జ ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకంటే అసలు ఈ ఇన్‌సైడ్ ఇన్ఫర్మేషన్ అసలు బయట వాళ్ళకి తెలిసే పరిస్థితే లేదు. ఒకవేళ తెలిసిందంటే నాకు తెలిసినంత వరకు ఇంటర్నెట్ స్కిల్ దీనివల్ల యూజ్ చేసే తెలిసుండాలి అని చెప్పేసి దోగ్జ ఆలోచిస్తూ ఉంటాడు. అందులో ఇక్కడ చూస్తుంటే చాలా మంది ఇక్కడికొచ్చిన వాళ్ళలో చాలా మంది ప్రిపేర్ అయ్యి వచ్చినట్టున్నారు. అంతేకాకుండా అక్కడ ఉండేవాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఏం మాట్లాడుతుంటారంటే ఒక వ్యక్తి అంటూ ఉంటాడు. సుప్రీం రూలర్ ఖచ్చితంగా మనము ఆ సుప్రీం రూలర్‌ని వెతికి తనని పట్టుకోవాలి. తన దగ్గరే మనం ఉండాలి. మనకి సేఫ్ అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకంటే అసలు ఈ సోల్ ఇన్‌కార్నేషన్స్‌లో తనే చాలా స్ట్రాంగెస్ట్ అని వాళ్ళు నమ్ముతూ ఉంటారనమాట. అప్పుడే యూజుకి యొక్క మొఖం అంతా మారిపోతుందనమాట. దోగ్జ అనుకుంటాడు. వాళ్ళ చావుని వాళ్ళే వెతుక్కుంటూ వెళ్దాం అనుకుంటున్నారా అన్నట్టు అనుకుంటూ ఉంటాడు. అందులో వాళ్ళు అంటూ ఉంటారనమాట. హే! ఇంకా మీరు విన్నారా? రూలర్ ఆఫ్ బ్యూటీ చాలా మంచిదంట. తన దగ్గరికెళ్దామా అని మాట్లాడుతూ ఉంటారు. ఇంకొకరు ఏమంటారంటే, హే! అందంగా ఉంటే ఏం లాభం చెప్పు, మంచిదైతే ఏం లాభం. తను చాలా వీక్ కదా! అని మాట్లాడుతూ ఉంటారు. ఇటు పక్కంగా తనకు కూడా కోపమొచ్చేస్తూ ఉంటుందనమాట. అయినా పర్వాలేదు ఒకసారి తనని వెళ్లి చూద్దామా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అందులోపల వేరే వ్యక్తి వచ్చేసి వీళ్ళతో అంటూ ఉంటాడు. హే! ఇడియట్సా మీరు? మీకింకా సరిగ్గా తెలీదా? అసలు ఈ సోల్‌డమ్‌లో రియల్ పవర్ హౌస్ వచ్చేసి ఆ సుప్రీం రూలర్ గాదు, రూలర్ ఆఫ్ బ్యూటీ గూడా గాదు. అంతకు మించి ఇంకొకడున్నాడు. చాలా గ్రేట్, చాలా స్ట్రాంగెస్ట్. అసలు తననే ఇమ్మోర్టల్ కింగ్ అంటారు అందరూ. అంటే ఇమ్మోర్టల్ కింగా అని వాళ్ళడుగుతారు. అప్పుడే ఆ వ్యక్తి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. తనని మనం ఎన్ని సార్లు చంపినా చనిపోడంట. తను మళ్ళీ బతికి వస్తాడంట అని జెప్పేస్తే వాళ్ళు ఆశ్చర్యపోతారు. అలాంటి వాడు ఒకడున్నాడా అంటే, అవును నిజం చెప్పాలంటే అసలు సుప్రీం రూలరు, రూలర్ ఆఫ్ బ్యూటీ ఉంటారు గదా! వాళ్ళిద్దరు అతని కింద పనిచేసే వాళ్ళే అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట ఆ వ్యక్తి. యూ జుంగ్ హిక్ ఈ బ్యూటీ క్వీన్ వచ్చేసి దోగ్జాన్ అలా చూస్తూ ఉంటారనమాట. ఏంటి మీకు తెలీదా అతనెవరో అని అటు పక్క వాళ్ళేమో మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఆ పేరేంటంటే ఏమో నాకు అతని పేరు తెలీదు గానీ అని చెప్తూ ఉంటే తను ఎలా కనుక్కుంటాం మరి పేరు తెలియకుంటే అని అక్కడ ఉండే వాళ్ళు అడిగితే ఆ వ్యక్తి చెప్తాడనమాట. పేరు తెలియకపోతే ఏంటి తను చాలా అగ్లీగా ఉంటాడంట. అసలు ఇక్కడ ఉన్న రూలర్స్ అందట్లో తనే చాలా అగ్లీ వాడంట. సో, అతన్ని ఈజీగా కనుక్కోవచ్చులే. అందులో చెప్పాలంటే తన ఫేస్ గూడా బ్లర్‌గా కనిపిస్తుందంట. అతనేం బాగుండడంట అని చెప్తూ ఉంటారు. దోగ్జా అనుకుంటూ ఉంటాడు. ఏంటి నేను అబ్సల్యూట్ థ్రోన్ అంత గ్రేట్ థ్రోన్‌ని గూడా ఐ మీన్ అంతం చేశాను గదా! అంత మంచి పనులు చేస్తే వాళ్ళు అయన్నీ గుర్తుపెట్టుకోకుండా నేను అగ్లీగా ఉన్నాను గుర్తుపెట్టుకున్నారేంటి? ఇట్లనా రూమర్స్ వాళ్ళు స్ప్రెడ్ చేసుకునేదన్నట్టు దోగ్జా అనుకుంటాడనమాట. సో, అంతలోపల వచ్చేసి ఒక హార్న్ వాయిస్ వస్తుందా, అప్పుడే అందరూ ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారనమాట. అంతలోపల ఈ బ్యూటీ క్వీన్ వచ్చేసి చెప్తుందనమాట. మనం ఇక్కడి నుంచి తొందరగా పారిపోవాలి అని చెప్తుందనమాట. అంతలోపల పెద్ద పెద్ద ఏనుగులు అవన్నీ వస్తూ ఉంటే అప్పుడే బ్యూటీ క్వీన్ చెప్తుందనమాట. వీళ్ళే సాల్వేషన్ చర్చ్ మెంబర్స్ అని చెప్తుందనమాట. సో, అక్కడికి మొత్తం ఏనుగులు, ఏనుగు పైన ఒక
వ్యక్తి ఉంటాడనమాట. కనపడ్డనమాట. లోపల కూర్చొని ఉంటాడు. సో, ఆ వ్యక్తిని చూసి అందరూ భయపడుతూ ఉంటారనమాట. అప్పుడే ఇంక అక్కడ కొంతమంది ఫాలోవర్స్ లాగా ఉంటారు ఆ వ్యక్తికి. వాళ్ళందరూ అక్కడ కూర్చొని బుద్ధిస్టులనమాట. సో, ఇంక వాళ్ళలా ఏదో ప్రేయర్ చేస్తూ ఉంటారనమాట. అప్పుడే వచ్చేసి ఏంటి ఇది సాల్వేషన్ చర్చ్ కదా అని అక్కడ ఉండేవాళ్ళు అంటూ ఉంటారా. ఇటుపక్క యూజింగ్‌కేమో అస్సలు నేను అనుకోలేదు. ఈ లైఫ్‌లో కూడా వాళ్ళని ఇలా చేస్తారని అయితే అనుకోలేదు అని యూజింగ్‌కి అంటూ ఉంటే దోగ్జా అంటాడనమాట. నీకు వాళ్ళు తెలుసా అని అంటే, లేదు ఒక్కడు మాత్రమే తెలుసని యూజింగ్‌కి చెప్తాడనమాట. దోగ్జా అనుకుంటాడు. ఏంటి యూజింగ్‌కి సాల్వేషన్ చర్చ్‌లో ఉండేవాడు తెలుసా అన్నట్టు అనుకుంటూ ఉంటాడనమాట. ఏంటి సెకండ్ రిగ్రెషన్‌లో కూడా ఇతను వచ్చాడా అన్నట్టు దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఇంకా చెప్పాలంటే ఒరిజినల్ నోవెల్ ఉంటుంది కదా! దాంట్లో ఈ సాల్వేషన్ చర్చ్ అనేది ఒక గ్రూప్ అన్నమాట. అది వచ్చేసి ఇలా రిలీజ్ చేసి ఇదంతా ఏం పక్కన పెట్టండి. అసలు ఈ రిలీజియస్‌కి సంబంధించింది కాదన్నమాట. జస్ట్ ఇది ఒక సాల్వేషన్ అనే వర్డ్‌ని మాత్రం యూజ్ చేశారన్నమాట. యాక్చువల్‌గా చెప్పాలంటే వీళ్ళ లీడర్ ఉంటాడు కదా! తనేం చెప్తూ ఉంటాడంటే అక్కడ ఉండే వాళ్ళందరికీ, తనని ఫాలో అయ్యే వాళ్ళందరికీ అసలు ఆఫ్టర్ లైఫ్, సాల్వేషన్ ఇలాంటివి ఏం లేవు. అసలు నిజం చెప్పాలంటే మనం ఇప్పుడు బతికున్నప్పుడు ప్రెజెంట్‌ని మాత్రమే ఆలోచించాలి. ఫ్యూచర్ గురించి మనం పక్కన పెట్టాలి. మనం ప్రెజెంట్ ఉన్నంత వరకు ఖచ్చితంగా ఈ సినారియోస్ ఇవన్నీ మనకు అవసరం లేదు. మనం ఫ్రీడమ్‌ని కోరుకోవాలి అని చెప్పేసి చెప్తూ ఉంటాడన్నమాట. సో, మొత్తానికి దోగ్జా ఆలోచించిన దాని ప్రకారం చూస్తూ ఉంటే, అతను ఎప్పుడు అందరికి ఏం చెప్తాడంటే, ఈ ప్రెజెంట్‌ని నమ్ముకోండి, ప్రెజెంట్‌లోనే ఉండండి. ఫ్యూచర్ గురించి ఆలోచించొద్దు అని చెప్తూ ఉంటాడనమాట. ఎప్పుడు ఫ్రీడమ్‌ని కోరుకోవాలి. అసలు ఈ సినారియోస్ ఇవన్నీ మనకు అవసరం లేదు. దానికి తిరుగుబాటు చేద్దాం అన్నట్లు మాట్లాడుతూ ఉంటాడనమాట. సో, ఇంక దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఇలాంటి స్టోరీస్ అన్నీ నార్మల్‌గా వరల్డ్ ఇలా రూన్ కాకముందు గూడా మామూలుగా అందరూ మాట్లాడుకునే మాటలే అనమాట. కానీ ఇప్పుడు ఇతను చెప్పే మాటలు మాత్రం అందులో ఇతను సాల్వేషన్ చర్చ్ అనేది తీసుకొనొచ్చి ఇలా అపియర్ అయ్యి దీన్ని మాటలు చెప్తూ ఉంటే అందరూ ఇతన్ని ఫాలో అవుతూ ఉంటారనమాట. అతను ఎప్పుడు అదే చెప్తూ ఉంటాడు. వి షల్ లిబరేట్ యూ ఫ్రమ్ ది సినారియో అని చెప్తూ ఉంటాడు. అంటే మీ అందరికీ ఈ సినారియో నుంచి ఫ్రీడమ్‌ని కల్పించాలి అని చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట. ఇంక ఇదంతా చూస్తే దోగ్జాకి మాత్రం ఒక్కటైతే అర్థమవుతుంది. అదేంటంటే దోగ్జాకి తెలిసిన ఫ్యూచర్‌కి ఎవరో మళ్ళీ అడ్డం పడుతున్నారనమాట. ఎవరో ఇంటర్ఫియర్ అవుతున్నారనైతే దోగ్జాకి అర్థమై ఉంటుందనమాట. అందులో వాళ్ళు చాలా పవర్‌ఫుల్‌గా ఉన్నారని చెప్పేసి దోగ్జాకి అర్థమవుతుందనమాట. అప్పుడే ఇంక సాల్వేషన్ చర్చ్ లీడర్ ఉంటాడు కదా! అతను వచ్చింటే అతని పక్కన ఉంటారు కదా! అంతా కొత్త వాళ్ళు వచ్చింటారు కదా! వాళ్ళొచ్చేసి అడుగుతారనమాట. అసలు లిబరేట్ అంటే నీ మీనింగ్ ఏంటి అని అడిగితే అతను చెప్తాడు. ఎగ్జాక్ట్‌గా చెప్పాలంటే మీకు తెలిసిందే. లిబరేట్ అంటే మీకు ఫ్రీడమ్ కలిగిద్దాం అనుకుంటున్నాను. ఈ సినారియోస్‌లో మీరు టార్చర్ అయ్యే బదులు మీకు ఒక ఫ్రీడమ్‌ని కలిగించాలని నేను అనుకుంటున్నాను అని ఆ వ్యక్తి చెప్తాడనమాట. ఇంక అక్కడ ఉండే ఇంకొక వ్యక్తి అడుగుతాడు. అయితే ఏంటి మేము చాలా స్ట్రాంగ్ అయిపోవచ్చా? మేము సాల్వేషన్ చర్చ్ జాయిన్ అవుతే మేము చాలా స్ట్రాంగ్ అవుతామా? అసలు ఎంత స్ట్రాంగ్ అవుతాం అన్నట్టు అడుగుతూ ఉంటే, హా! అసలు స్ట్రెంగ్త్ అంటే మీకేంటి? మీ మీనింగ్‌లో స్ట్రెంగ్త్ అంటే ఏంటి? అని అప్పుడు ఆ లీడర్ అడిగితే, నిజం చెప్పాలంటే స్ట్రెంగ్త్ అంటే మంచి స్ట్రాంగ్ స్కిల్స్ ఉండడము, ఇంకా బెటర్ ఐటెమ్స్ ఉండడం అంతే కదా! అని చెప్పేసి ఆ వ్యక్తి అంటూ ఉంటే, అప్పుడే ఇంక సాల్వేషన్ చర్చ్‌ది లీడర్ ఉంటాడు కదా! అతనొచ్చేసి తన పవర్‌ని యూజ్ చేస్తాడా అంటే ఒక పెద్ద పాము బయటకొస్తుందనమాట. పాము అంటే పాము గాదు. ఐ మీన్ చెయ్యి బయటకొస్తుందనమాట. అది చూసి అందరూ భయపడిపోతారనమాట. ఏంటి ఇంత పవరా అన్నట్టు ఇంగ అందరూ ఆశ్చర్యపోతారసలు. 'ద కాన్స్టిట్యూషన్ ప్రిజనర్ ఆఫ్ గోల్డెన్ హెడ్ బ్యాండ్' ఉంటుంది గదా! అదొచ్చేసి ఇంకా ఇతని వైపు అంటే ఈ సాల్వేషన్ చర్చ్ లీడర్ వైపు కొంచెం హాస్టిలిటీని చూపిస్తున్నట్టు ఇంగ మనకి తెలుస్తుందనమాట. మెసేజ్ వస్తుంది దోగ్జాకి. అప్పుడే వచ్చేసి ఇంగ వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉంటారా? అసలు ఏంటి మేము స్ట్రాంగ్ అవ్వగలమా లేదా అని చెప్పేసి అక్కడ ఉండే వాళ్ళందరూ అడుగుతూ ఉంటారనమాట సాల్వేషన్ చర్చ్ లీడర్‌నొచ్చేసి. అప్పుడే ఇంగ యూజింగ్‌కు దోగ్జా వచ్చేసి ఒక సైడ్‌లో నిలబడి అంతా గమనిస్తూ ఉంటారు. ఇంగ దోగ్జా అనుకుంటాడనమాట. అసలు నేను నమ్మలేకపోతున్నాను. అసలు ద లీడర్ ఆఫ్ ది సాల్వేషన్ చర్చ్ నాకు తెలిసిన ఆ లీడర్ ఈ సినారియోలోకి ఇంత తొందరగా ఎంటర్ అవుతాడనైతే నేనైతే ఊహించలేదని చెప్పేసి దోగ్జా నమ్మలేకపోతాడు. అప్పుడే ఆ లీడర్ బయటికొస్తాడనమాట. అతను మళ్ళీ మళ్ళీ అదే వాయిసే ఐ మీన్ అదే వర్డ్సే బయటికి వాళ్ళకి చెప్తూ ఉంటాడనమాట. అంటే ఫ్రీడమ్ గావాలి అది నార్మల్‌గా అంతా అదే చెప్తూ ఉంటాడనమాట. ఆ వ్యక్తి అడుగుతాడనమాట. అసలు మీలోకి స్ట్రెంగ్త్‌ని పంపించేదెవరు అన్నట్లు అడుగుతాడనమాట. అసలు మీరందరూ స్ట్రాంగ్ అవ్వాలని ఎందుకనుకుంటున్నారు అన్నట్లు ఇంగ లీడర్ అడిగితే అది అని వాళ్ళు చెప్పలేకపోతారనమాట. స్ట్రాంగ్‌గా ఉండడానికి అంటే మేము సర్వైవ్ అవ్వాలి గదా! అన్నట్టు ఒక వ్యక్తి అంటే సర్వైవా? సర్వైవ్ అంటే ఏంటి మీ మీనింగ్ అని అడిగితే ఆ వ్యక్తి చెప్తూ ఉంటాడనమాట. సర్వైవ్ అంటే సర్వైవే. సర్వైవ్ అయితే స్ట్రాంగ్ అవుతాం. స్ట్రాంగ్ అయితే సర్వైవ్ అయితాం అని చెప్తూ ఉంటాడనమాట. ఏంటి నీ లైఫ్ మీనింగ్ అంతేనా అని చెప్పేసి ఇంగ ఆ లీడర్ అంటే ఆ వ్యక్తి కళ్ళల్లో తెలియకోకుండానే నీళ్ళొచ్చేస్తాయన్నమాట. అప్పుడే సాల్వేషన్ ఆ లీడర్ ఉంటాడు గదా! మీరందరూ ఈ స్టోరీలో ట్రాప్ అయిపోయారు నిజం చెప్పాలంటే. సో, మీరు ఈ సినారియోలో ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. మీరు నాతో పాటు జాయిన్ అవ్వండి. నేను మీకు ప్రశాంతంగా ఉండనిస్తాను. మీకు ఆఫ్టర్ లైఫ్ ఇవన్నీ చూసి మీరేం ఆలోచించనవసరం లేదు. మీరు నాతో పాటు జాయిన్ అయ్యారంటే
మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటాను. మీకు ఎలాంటి స్ట్రగుల్ ఉండదు. మీరు ఒక కొత్త స్టోరీని క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట. మనం ఖచ్చితంగా ఈ సినారియో నుంచి లిబరేట్ అవుదాం అని చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట. అంతలోపల యూజింగ్‌కొచ్చేసి "హా! చూస్తుంటే నువ్వు మాట్లాడే మాటలు, నువ్వు సూసైడ్ కమాండోస్ ఇవ్వడము ఇదంతా అసలు మానట్టే లేదు గదా!" అన్నట్టు అంటూ ఉంటాడనమాట. అంతే కాకుండా "నువ్వు ఇలాంటిదంతా మాట్లాడడం ఇప్పుడు స్టాప్ చేస్తే నీకే మంచిది. లీడర్ ఆఫ్ ది సాల్వేషన్ చర్చ్" అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడే ఇంగ అతనొచ్చేసి "నువ్వు యూజున్ యుక్కా" అని చెప్పేసి చూస్తాడనమాట. ఇంగ ఆ వ్యక్తి అయితే ఇంగ ఆనందంగా పరిగెత్తుకుంటూ యూజుంగ్ యుక్ దగ్గరొచ్చి యూజుంగ్ యుక్ అనేసి ఇంగ పలకరిస్తూ ఉంటాడనమాట. "నీకు తెలుసా నేను ఎంత కాలం నుంచి నిన్ను వెతుకుతున్నానో" అని చెప్పేసి తను వస్తూ ఉంటాడనమాట. ఇంగ దోగ్జా అయితే అనుకుంటూ ఉంటాడు. చూస్తుంటే ఇది చాలా డేంజరస్‌గా ఉంది. తను ఆ పర్సన్ చాలా డేంజరస్. అసలు ఒరిజినల్‌గా చెప్పాలంటే ఆ క్యారెక్టర్ చాలా లేట్‌గా వచ్చుంటుందనమాట. ఇంత తొందరగా వచ్చుండదు. కానీ తను ఇంత తొందరగా రావడం వల్ల తన కోసం నేనేం ప్రిపేర్ కూడా చేసుకోలేదు. అసలు నేనిప్పుడేం చేయాలి? దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఇంగప్పుడే వచ్చేసి క్యారెక్టర్ లిస్ట్ ఓపెన్ చేద్దామని చూస్తాడు దోగ్జా వచ్చేసి. కానీ క్యారెక్టర్ లిస్ట్ ఓపెన్ అవ్వదంట. చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి సమ్మరీ ఇస్తామని ఉంటది. కానీ సమ్మరీ ఓపెన్ చేద్దామంటే సమ్మరీ కూడా ఓపెన్ కాదనమాట. సమ్మరీ కూడా చాలా ఉందంట. అది కూడా ఓపెన్ అవ్వదంట. సో, సమ్మరీని చేద్దామన్నా కూడా ఓపెన్ అవ్వదనమాట. అసలు దోక్ష ఆలోచిస్తాడు. ఏంటి అసలు ఇన్ఫర్మేషన్ సమ్మరీని కూడా మేము ఓపెన్ చేయలేకపోతున్నామంటే తిన దగ్గర ఎంత పవర్ ఉండుండాలి అని చెప్పేసి దోక్ష ఆలోచిస్తూ ఉంటాడనమాట. సో, ఇంగా ఆ లిస్ట్ సెట్టింగ్స్ అనేవి కొంచెం చేంజ్ అయ్యుంటాయి. దాని తర్వాత ఇంగ లాస్ట్‌గా దోగ్జా చూడగలడనమాట. తన నేమ్ వచ్చేసి నిర్వాణ మోయిబియస్ అనమాట. ఎక్స్‌క్లూజివ్ అట్రిబ్యూట్స్ వచ్చేసి రీఇన్‌కార్నేటెడ్ అంట. అది కూడా లెజెండరీ. వాడే కదా అని చెప్పేసి దోగ్జాకి ఇంగ లాస్ట్‌గా అర్థమైపోయి ఉంటుందనమాట. సో, గాయ్స్ మొత్తానికి ఇంకా మనకి లాస్ట్‌గా ఇతని గురించి ఒక్క విషయం అయితే చెప్పాలంటే ఏం చెప్పొచ్చంటే థర్డ్ వేస్ టు సర్వైవ్ ఇన్ దిస్ రూన్డ్ వరల్డ్ ఉంది కదా! అదేంటంటే ఇదే అనమాట. తననే ప్రతిరూపంగా చూపించొచ్చనమాట ఆ థర్డ్ వేకి. సో, అలాంటి వాడనమాట ఇతను. తనెవరంటే ద రీఇన్‌కార్నేటెడ్ నిర్వాణ అనమాట. ఇంకా చెప్పాలంటే తను హ్యూమనే. కానీ హ్యూమన్ కాదనమాట. అతని మైండ్ సెట్ ఆర్డినరీ హ్యూమన్ కంటే చాలా డిఫరెంట్‌గా ఉంటుందనమాట అసలు. ఇంకా చెప్పాలంటే హ్యూమన్ కాకూడదు అని చెప్పడానికి ఇంకొక రీజన్ ఏంటంటే తన పవర్ కూడా అనమాట. తన పవరు ఏ హ్యూమన్‌కి ఉండనంత పవర్ ఉంటుందనమాట తన దగ్గర. ఇంగా అంతే కాదనమాట. ఇప్పుడు దోగ్జా ఎన్ని సార్లు ఉంటుంది కదా టీడబ్ల్యూఎస్ఏ దాన్ని ఎన్ని సార్లు చదివినా కూడా ప్రతి ఒక్క సిచ్యువేషన్‌లో దాని అడ్వాంటేజెస్ తీసుకోలేరనమాట దోగ్జా. ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్స్ అనేవి తను ఊహించినట్లు వస్తూ ఉంటాయి. ఎప్పుడంటే ఇప్పుడులాగనమాట. సో, నిర్వాణ వస్తాడని తను ఊహించాడా? లేదు. సో, తనేమి ఇప్పుడు అడ్వాంటేజ్ కూడా తీసుకోలేడు. ఇప్పుడేం చేయాలా అని ఇంగ దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఇటువైపు నిర్వాణ ఏమో యూజుంగ్ అని ఆనందంగా పిలుస్తూ ఉంటే ఇంగా అప్పుడే వాళ్ళిద్దరు గమనిస్తారా? అప్పుడే తనేమంటాడంటే నిర్వాణ వచ్చేసి "నువ్వు నాలో ఒకటైపో" అని అనేస్తాడనమాట. ఇంగ దోగ్జా అనుకుంటాడు. నాకిప్పుడు ఒక ఐడియా వచ్చిందిలే వీడితో ఏం చేయాలో అన్నట్టు ఇంగ అనుకుంటాడనమాట దోగ్జా. అంటే ఏం జరిగింటుందంటే మనకి మొత్తానికి ఈ నిర్వాణ స్టోరీ చూపిస్తారు. అసలు నిర్వాణ ఎవరు? తను ఎలా రీఇన్‌కార్నేటర్ అయ్యాడు? సో, ఇప్పుడు తనకి యూజుంగ్‌కి మధ్యలో ఉన్న లింక్ ఏంటి? అసలు వాళ్ళిద్దరికి ఎలా పరిచయం? ఇదంతా మనం ఇప్పుడు చూద్దాం. సో, ఫస్ట్ వచ్చేసి మామూలుగా ఇతను ఫస్ట్ టైమ్ పుట్టింటాడు కదా! రీఇన్‌కార్నేటర్ ఎవరైనా ఫస్ట్ టైమ్ పుట్టింటారు కదా! అప్పుడు తను ఎలా పుట్టింటాడంటే ఒక బగ్ లాగా అంటే బీటిల్ లాగా పుట్టింటాడనమాట. సో, ఆ బీటిల్‌ని తను కళ్ళు తెరవగానే ఒక ఫ్రాగ్ తినేస్తుందనమాట. సో, తను అలా ఫస్ట్ జన్మ అనేది తనది పూర్తి అయిపోతుంది. తను ఒక్కసారి కళ్ళు తెరవగానే చనిపోతాడనమాట. నెక్స్ట్ వచ్చేసి తను ఫ్రాగ్ లాగా పుడతాడనమాట నెక్స్ట్ లైఫ్‌లో. ఆ ఫ్రాగ్ లాగా పుట్టిన తర్వాత కనీసం ఇప్పుడన్నా బతుకుతాడా అంటే లేదు. తన్ని కూడా ఒక స్నేక్ తినేస్తుందనమాట. సో, అప్పుడు నెక్స్ట్ లైఫ్‌లో మళ్ళీ స్నేక్‌గా పుడతాడనమాట. స్నేక్‌గా పుట్టిన తర్వాత హమ్మయ్య! ఈసారి నేను ఫ్రాగ్స్ తిని బాగా బతకొచ్చులే అనుకుంటాడా? కానీ అంతలోపల ఆ స్నేక్‌ని ఒక అనకొండ తినేస్తుందనమాట. సో, ఇంకా నెక్స్ట్ లైఫ్‌లో తను ఎలా పుడతాడు? అనకొండలాగా పుడతాడనమాట. సో, అనకొండలాగా పుట్టినాకైనా తనేమన్నా బాగా అంటే హ్యాపీగా మాన్స్టర్ కదా! ఇప్పుడు పవర్‌ఫుల్ మాన్స్టర్ లాగా తయారయ్యుంటాడు కదా! ఇప్పుడన్నా ప్రశాంతంగా ఉండొచ్చా అంటే అందులోపల ఇన్‌కార్నేటర్స్ ఉంటారు కదా! ఇక్కడ వాళ్ళొచ్చేసి తిన పైన అటాక్ చేసింటారనమాట. ఇంక అంతే. తను మొత్తం గాయపడి ఒక చోట పడిపోయుంటాడు. అప్పుడే యూజుంగ్‌కి వస్తాడనమాట. చూస్తుంటే చాలా గాయాలే తగిలినట్టున్నాయి అని చెప్పేసి యూజుంగ్‌కి తనకి కొంచెం నయం చేసేసి ఇంగ తనని ఫారెస్ట్‌లోకి వదిలేస్తాడనమాట. సో, నిర్వాణ అప్పుడు ఇంగ యూజుంగ్‌ని గుర్తుపెట్టుకొని ఉంటుందనమాట. ఇంగ దాని తర్వాత నెక్స్ట్ లైఫ్‌లో నిర్వాణ వచ్చేసి హ్యూమన్‌గా పుట్టింటుందనమాట. ఇంకా ఆ హ్యూమన్‌గా పుట్టిన తర్వాత ఇది మండలాస్ గార్డియన్ అనేది ఒకటి కాన్స్టిట్యూషన్ వచ్చేసి ఇంగ తినని చూస్తూ ఉంటుందనమాట. దాని తర్వాత తనకి అసలు స్పాన్సర్ అంటే ఏంటి? అసలు ఇన్‌కార్నేషన్ అంటే ఏంటి? ఇంగ ఇవన్నీ బాగా తనకు అర్థమైపోతాయన్నమాట. అంతే కాకుండా తనకి కేవలం ఆ లైఫ్ మాత్రమే గాదు.
తను బీటెల్ దగ్గర పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు తనకి మెమోరీస్ అన్నీ ఇంటాక్ట్‌గా ఉంటాయన్నమాట. అంటే మిగతా వాళ్ళు ఎవరైనా నెక్స్ట్ లైఫ్‌లో పుడితే మొత్తం మెమోరీస్ మర్చిపోతారు గదా! కానీ తినకు గుర్తుంటాయి. అందుకే గదా తినని రీఇన్‌కార్నేటర్ అనేది. సో, తను ఇప్పటి వరకు ఎన్ని లైఫ్స్ జీవించాడు, ఆ లైఫ్స్‌లో ఏం జరిగాయి, అసలు ఇంక మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం తనకి గుర్తుంటుందనమాట. దాని తర్వాత తనకి ఈ సినారియోస్ అనేవి ఇంక అర్థమైపోయి ఉంటాయి. అప్పుడు తనకి ఆ రీఇన్‌కార్నేట్ అయిన తర్వాత ఉన్న మెమోరీస్ అన్నిటితో తనేమనుకుంటాడంటే, నేను చాలా స్పెషల్. ఈ వరల్డ్‌లోనే నేనే అందరికంటే చాలా స్పెషల్. కానీ ఏం చేద్దాము, ఇలా యూనిక్‌గా ఉండడం వల్ల తను లోన్‌లీగా ఫీల్ అవుతూ ఉంటాడనమాట. ఇంక తను అనుకుంటాడు, సర్లే ఏదైతే అదైంది. నేనిప్పుడు ఉన్నంతలో నేను ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే నేను దీన్ని ఎంజాయ్ చేయలేకపోతే నేను మళ్ళీ లోన్‌లీగా ఫీల్ అవుతాను అని అనుకుంటూ ఉంటాడనమాట. సో, ఏం పర్వాలేదు. ఇదొక్కసారికి ఎంజాయ్ చేయాలి అన్నట్లు అనుకుంటూ ఉంటాడనమాట తను. నేను ఒక్కసారికి బతికేస్తే ఇంక అయిపోతుందిలే అట్లా మాట్లాడుకుంటూ ఉంటాడు. తనలో తను ఇంగ అనుకుంటూ ఉంటాడనమాట. ఇంగప్పుడే ఒకసారి ఏం జరుగుతుందంటే, తనొచ్చేసి ఒక గ్రేట్ వీల్ ఆఫ్ టైమ్‌లో మధ్యలో చిక్కుంటాడనమాట. అప్పుడేం జరుగుతుందంటే, తను అక్కడే తనకు కావాల్సిన ఒక వ్యక్తిని చూస్తాడు. అతను ఎవరో కాదు, యూ జుంగ్ హ్యూక్ అనమాట. యూ జుంగ్ హ్యూక్‌ని అక్కడ చూసి తను ఆశ్చర్యపోతాడనమాట. ఏంటి యూ జుంగ్ హ్యూకా? అయితే యూ జుంగ్ హ్యూక్ గూడా నాలాగానేనా? తనకు గూడా ఇలానే ఉందా? అయితే మొత్తానికి ఈ యూనివర్స్‌లో నాకంటూ ఒక తోడు ఉంది. అయితే మొత్తానికి యూ జుంగ్ హ్యూక్ నువ్వే నా సాల్వేషన్ అన్నట్లు ఇంగ నిర్వాణ అనుకుంటాడనమాట. అంటే ఎందుకలా మాట్లాడుతూ ఉంటాడంటే, యూ జుంగ్ హ్యూక్ కూడా ప్రీవియస్ లైఫ్‌లో ఏం జరిగినాయి అయన్నీ గుర్తుంటాయి గదా! ఐ మీన్ అది యూ జుంగ్ హ్యూక్‌కి ప్రీవియస్ లైఫ్ కాదు. అదే లైఫ్‌ని రిపీట్ చేస్తున్నాడు. కానీ నిర్వాణకి అది ప్రీవియస్ లైఫ్. సో, ఇంగ దాన్ని బట్టి ఇప్పుడు యూ జుంగ్ హ్యూక్‌కి నేను సేమ్ అని ఇంగ తను డిసైడ్ అయిపోయుంటాడనమాట. ఇంగ లాస్ట్ లైఫ్‌లో ఐ మీన్ ప్రీవియస్ లైఫ్‌లో తను యూ జుంగ్ హ్యూక్‌తో ఉండలేకపోతాడు గదా! ఈ లైఫ్‌లో ఎలాగైనా మేమిద్దరం కలిసే ఉండాలని జెప్పేసి డిసైడ్ అయ్యి ఇంగ ఇప్పుడు అడుగుతూ ఉంటాడనమాట. యూ జుంగ్ హ్యూక్ నువ్వు నాలో ఒకడైపో అని జెప్పేసి ఇంగ అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇంగ యూ జుంగ్ హ్యూక్ అంటాడనమాట. అసలేం మాట్లాడుతున్నావు? నోరు మూయి అసలు. నిన్ను చంపేస్తాను ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే అని అంటూ ఉంటాడనమాట. ఇంకొక వైపు దోగ్జాకి అర్థం కాదు ఏం జరుగుతుందో. ఇంగప్పుడు తను అంటాడనమాట. సంతోషంగా మళ్ళీ నవ్వుతూ ఉంటాడనమాట. యూ జుంగ్ హ్యూక్ తనంటే ఇష్టమున్నా గూడా లేనట్టు నటిస్తున్నాడులే అన్నట్టు ఇంగ తను అనుకుంటూ ఉంటాడనమాట. తను ఏదో డెలులులో అంటాడనమాట. మళ్ళీ అంటూ ఉంటాడు. సరేలే నేను నీకు హెల్ప్ చేస్తాను. నువ్వు నాకు తెలిసినంత వరకు ప్రీవియస్ లైఫ్‌లో నువ్వు మర్చిపోయినట్టున్నావు. నువ్వు ఫెయిల్ అయ్యావు గదా! ఈ లైఫ్‌లో నువ్వు నాతో పాటు కలిసి ఉండు. నేను ఖచ్చితంగా నీకు మంచి కంపానియన్‌గా ఉంటాను. ఖచ్చితంగా దీన్ని సక్సెస్ అవుదాం మనము అని చెప్తూ ఉంటాడనమాట. అంతలోపల తను ఇంకా మాట్లాడే లోపల ఇంగ యూ జుంగ్ హ్యూక్ మధ్యలో అడ్డం పడతాడనమాట. నాకు నీలాంటి వాడేం అవసరం లేదులే అని గట్టిగా మాట్లాడితే, ఏంటి అని ఇంగ అడుగుతాడనమాట నిర్వాణ. అప్పుడే యూ జుంగ్ హ్యూక్ చెప్తాడు. ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ ఒక కంపానియన్ ఉన్నాడు అని దోగ్జా వైపు చూసి చెప్తాడా. ఇంగ నిర్వాణ మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటాడనమాట. అంటే మిస్‌అండర్‌స్టాండింగ్ గూడా కాదులే నిజంగానే వాళ్ళిద్దరు కంపానియన్స్ కాబట్టి అలా అయినా చెప్పొచ్చనుకో. ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నాడు వీడు అని ఇంగ నిర్వాణ అనుకుంటూ ఉంటాడనమాట. ఏం చెప్పావు నువ్వు అసలు అని ఇంగ నిర్వాణ చాలా కోపంగా చూస్తూ ఉంటాడనమాట యూ జుంగ్ హ్యూక్‌నైతే. ఇక్కడ డెమాన్ లైక్ జడ్జ్ ఆఫ్ ఫైర్ ఉంటాడు గదా! ఆ కాన్స్టిట్యూషన్ వచ్చేసి ఏం జరుగుతుందా అని ఇంగ అప్పుడే వచ్చి ఉంటుందనమాట. ఏం జరుగుతుందా అనుకుంటూ ఉంటే సీక్రెటివ్ ప్లాటర్ ఉంటది గదా! మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడనమాట ఏం జరిగిందో. దాని తర్వాత ఇక్కడ దోగ్జా అంటాడు. నర్వస్‌గా అంటాడనమాట యూ జుంగ్ హ్యూక్‌తో. "ఏయ్! ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? రేయ్! వాడికి చెప్పరా మనిద్దరం కంపానియన్స్ కాదు" అన్నట్లు ఇంగ అంటూ ఉంటే అప్పుడు యూ జుంగ్ హ్యూక్ అంటాడు. నేనేం నువ్వు నా కంపానియన్ అని చెప్పలేదు. నా దగ్గర ఒక కంపానియన్ ఉన్నాడన్నాను. నీ పేరేం చెప్పలేదే అన్నట్టు ఇంగ యూ జుంగ్ హ్యూక్ అంటాడనమాట. ఒకవైపేమో డెమాన్ లైక్ జడ్జ్ ఆఫ్ ఫైర్ వచ్చేసి అసలు ఆశ్చర్యపోతాడు ఇక్కడ జరిగే విషయం అంతా చూసేసి. ఇంకప్పుడే డెమాన్ లైక్ జడ్జ్ ఆఫ్ ఫైర్ వచ్చేసి అసలు యూ జుంగ్ హ్యూక్ ఇందాక అన్నాడు గదా! అసలు ఈ నిర్వాణ అంటే ఎవరో నాకు అవసరం లేదు సంథింగ్ నిర్వాణకి అపోజిషన్‌గా మాట్లాడాడు గదా! సో, నువ్వు మళ్ళీ అలాంటి మాటలు మాట్లాడు అన్నట్టు వెయిట్ చేస్తూ ఉంటుందనమాట ఒకవైపేమో. కాన్స్టిట్యూషన్ వచ్చేసి డెమాన్ లైక్ జడ్జ్ ఆఫ్ ఫైర్. ఇక్కడ జరిగేదంతా ఒక లైవ్ ట్రయాంగిల్ అన్నట్టు ఊహించేసుకుంటూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నిర్వాణ ఏమో యూ జుంగ్ హ్యూక్ కావాలని, యూ జుంగ్ హ్యూక్ ఏమో నాకు దోగ్జా ఉన్నాడని. అందుకే అలా అర్థం చేసుకుంటుందనమాట. కాయిన్స్ కూడా స్పాన్సర్ చేస్తుందనమాట అప్పుడే. ఒకవైపు దోగ్జా ఏమో వీళ్ళిద్దరి మధ్యలో అంతే దోగ్జా పని అయిపోయింది. ఏంటి లవ్ ట్రయాంగిల్ అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? ఇక్కడ మొత్తం జరిగేదంతా రాంగ్‌గా జరుగుతుంది. మధ్యలో నన్నెందుకు లాగుతున్నారని దోగ్జా బాధ దోగ్జాది. ఇంగప్పుడే ఇటువైపు నిర్వాణ చాలా కోపంగా ఉంటాడనమాట. అసలెందుకు ఇలా చేస్తున్నావు? నేను కాకోకుండా వేరే వాళ్ళతో నువ్వు ఎందుకు కంపానియన్‌గా ఉన్నావు? అసలు నన్ను వదిలేసి వేరే వాళ్ళతో నీకేం అవసరం అన్నట్టు చాలా కోపంగా చూస్తూ ఉంటాడనమాట. తన పవర్ ఎక్కడ యూజ్ చేస్తాడో అని దోగ్జా మాత్రం ఒకవైపు టెన్షన్ పడుతూ ఉంటాడనమాట. "ఏయ్! తొందరగా చెప్పు. నువ్వు వాడికంటే కూడా నీకిష్టమని చెప్పు వాడికి" అనేసి దోగ్జా ఒకవైపు యూ జుంగ్ హ్యూక్‌కి చెప్తూ ఉంటే, "లేదు నేను చెప్పాలనుకోవట్లేదు" అని యూ జుంగ్ హ్యూక్ అంటాడనమాట. దోగ్జా ఏమో, "ఒరేయ్! ఒక్కసారి కళ్ళు మూసుకొని ఎలాగోలా చెప్పేసేయరా లేకపోతే అయిపోతుందన్నట్టు" దోగ్జా అంటూ ఉంటాడు. కానీ యూ జుంగ్ హ్యూక్ వినడనమాట. సో, వీళ్ళిద్దరు ఇలా ఒకరి చెవులో ఒకరు మాట్లాడుకుండడం చూసి నిర్వాణకి ఇంకా కోపమొచ్చేస్తుందనమాట. ఏంటి నా ముందర మీరిద్దరు సీక్రెట్‌గా ఎందుకు మాట్లాడుకుంటున్నారు అనేసి ఇంకా కోపమొచ్చేసింది.
ఇంకప్పుడే యూజుంగ్‌క్యూక్ అంటాడనమాట. నాకసలు అబ్బాయిల మీద ఇంట్రెస్ట్ లేదు అని గట్టిగా అంటాడనమాట. ఇంకప్పుడే కాన్స్టలేషన్ డెమోన్ లైక్ జడ్జ్ ఆఫ్ ఫైర్ వచ్చేసి ఏం చెప్పాలో అర్థం కాదనమాట తనకు గూడా. అంటే అక్కడ జరిగే సిట్యుయేషన్ చాలా ఫన్నీగా అనిపిస్తుంది తనకు గూడా చెప్పాలంటే. అప్పుడే నిర్వాణ అంటున్నాడనమాట. నేను ఆ అబ్బాయిని కాదు అని అంటాడనమాట. అప్పుడే నేను మళ్ళీ అమ్మాయిని గూడా కాదని చెప్పేసి నిర్వాణ అంటాడనమాట. అసలు ఏం అర్థం కాదనమాట. నాకు కూడా నిజంగా చెప్పాలంటే అసలు తన నిర్వాణని అమ్మాయి అనాలా? అబ్బాయి అనాలా? అంటే అంటుంది అని చెప్పాలా? అంటున్నాడు అని చెప్పాలో కూడా నాకు కూడా అర్థం కావడం లేదు నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే తనే చెప్తున్నాడు కదా! నేను అబ్బాయిని కాదు, అమ్మాయిని కాదని. సో అక్కడ ఉండే వాళ్ళు కూడా అలానే ఉంటారనమాట. దోగ్జా అనుకుంటాడు, అసలు ఏంటిది ఒక కంప్లీట్ మెస్ అని అనుకుంటూ ఉంటాడనమాట. అప్పుడే దోగ్జా అంటూ ఉంటాడు, హే అసలు ఏం చేస్తున్నావు నువ్వు? వాళ్ళు అంటే దోగ్జా ఇప్పుడే కాదు ఫస్ట్ నుంచి నిర్వాణ అని అబ్బాయి అంటే హీ అనమాట. ఫస్ట్ నుంచి దే అంటూ ఉంటాడనమాట. అసలు వాళ్ళు చెప్తున్నారు కదా నీకు నువ్వంటే తనకి ఇష్టమని అని చెప్పేసి దోగ్జా అంటూ ఉంటాడు. నువ్వు దీన్ని ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి ఇప్పుడే అని చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట. అంటే ఇప్పుడు నిర్వాణకి యూజుంగ్‌క్యూక్ అంటే ఇష్టమైతే ఈ ఛాన్స్‌ని యూజ్ చేసుకొని అడ్వాంటేజ్ తీసుకోవచ్చు కదా! మనకే మంచిది అని చెప్పేసి దోగ్జా చెప్తూ ఉంటాడనమాట. ఎందుకంటే తను చాలా డేంజరస్. తనకి అపోజిషన్‌లో పోవడం మనకి మంచిది కాదని చెప్పేసి దోగ్జా చెప్తూ ఉంటాడనమాట. కానీ ఇటువైపు యూజుంగ్‌క్యూక్ తన ప్రైడ్. తను అసలు ఒప్పుకోడనమాట అలాంటివన్నీ. సో దోగ్జా ఎక్స్‌పెక్టేషన్స్ ప్రకారం దోగ్జా ఏమనుకుంటాడంటే నిర్వాణకి ఇప్పుడుండే కరెంట్ పవర్ ఉంటుంది కదా! కంబాట్ పవరు. ఇది అట్‌లీస్ట్ అంటే మామూలుగా చెప్పాలంటే లెవెల్ 10లో వచ్చేస్తే అప్పుడు చాలా ఎక్కువ ఉండిపోద్ది. కానీ తొందరగా వచ్చింది కాబట్టి ఇప్పట్లో కొంచెం యూజుంగ్‌క్యూక్‌కి నిర్వాణకి సేమ్ కంబాట్ పవర్ ఉంటుందన్నమాట దాదాపు. కానీ అది పక్కన పెడితే ఒకవైపు నిర్వాణకి చాలా కోపం వచ్చింది అనుకో, తన జాయిన్ అయినారనుకో, తన ఆర్మీ ఉంటారు కదా, ఐ మీన్ సాల్వేషన్ చర్చ్ వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ తినతో జాయిన్ అయ్యి మనల్ని ఫైట్ చేస్తే మా పని ఫినిష్ అని దోగ్జాకే అర్థమైపోయి ఉంటుందన్నమాట. అందుకే దోగ్జా ఏదన్నా ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఏం చేయాలని. ఒకవైపు ఈ నిర్వాణ అయితే మొత్తానికి తన సెన్స్ ఆఫ్ రీజన్ కోల్పోతుందన్నమాట. అంటే కోపంలో తను అలానే ఫైట్ చేద్దామని రెడీగా ఉంటే అప్పటి లోపల దోగ్జా అంటాడనమాట. హే ఒక నిమిషం ఆగు, ఇక్కడ ఏదో మిస్అండర్స్టాండింగ్ ఉన్నట్టుంది, ఒకసారి మాట్లాడుకొని తేల్చుకుందాం అని చెప్పేసి దోగ్జా అంటూ ఉంటాడనమాట. ఎందుకంటే మాకు నీతో ఫైట్ చేయాల్సిన అవసరం లేదు, మేము అసలు ఫైట్ చేయాలని కూడా అనుకోవడం లేదు. అసలు సాల్వేషన్ చర్చ్‌కి మాకు ఇటువంటి అపోజిషన్ ఉండకూడదని నేను అనుకుంటున్నాను. జస్ట్ యూజుంగ్‌క్యూక్ కి వేరే వాళ్ళతో సరిగ్గా మాట్లాడడం రాదు, తన్ని ఎక్స్ప్రెస్ చేసుకోలేడు సరిగ్గా అని దోగ్జా చెప్తూ ఉంటాడనమాట. తను కొంచెం కూల్ అవ్వడం చూసి దోగ్జా కొన్ని మాటలు ఎక్కువ చెప్తాడనమాట. మేము ఇంతవరకు అదే మాట్లాడుకుంటూ ఉన్నాము, నీతో పాటు నీ సబార్డినేట్స్ గా మేమిద్దరం కూడా జాయిన్ అవుదాం అనుకుంటున్నాము ఆ చర్చ్ లోకి. అంతేకాకుండా అసలు నువ్వు చెప్పిన మాటలని మేము బాగా విన్నాము. అసలు ఫ్యూచర్ ని మర్చిపోవాలి, ప్రెసెంట్ లోనే బతకాలి. అసలు నువ్వు చెప్పిన మాటలు ఎంత మంచి మాటలు అసలు. అంతే కదా యూజుంగ్‌క్యూక్, నువ్వు కూడా చెప్పు అని చెప్పేసి యూజుంగ్‌క్యూక్ ని చెప్పమంటే యూజుంగ్‌క్యూక్ ఏమో ఏం పలకడనమాట. అది నిజమేనా అన్నట్టు నిర్వాణ అడుగుతుందనమాట. చెప్పు యూజుంగ్‌క్యూక్ నిజమేనా అంటే అందులోపల యూజుంగ్‌క్యూక్ వచ్చేసి అదంతా నాన్ సెన్స్ అని అంటే దోగ్జా ఏం చేయాలో అర్థం కాదనమాట. దోగ్జా మొత్తం ఫ్లస్టర్ అయిపోతాడనమాట. లేదు ఆగు అని చెప్తాడనమాట దోగ్జా. నిర్వాణకి చాలా కోపం వచ్చేస్తుంది కదా, నేను అనుకున్నట్టే చేశారు కదా, సరే మీరిద్దరు కలిసి చావండి అని చెప్పేసి ఇద్దరి మీదకి అటాక్ వస్తుంది అనమాట నిర్వాణ వచ్చేసి. అప్పుడు దోగ్జా వచ్చేసి నిర్వాణతో ఫైట్ చేయాలి కదా, తన వీళ్ళ వైపు వస్తుంటే సర్లే ఏం చేస్తాంలే ఇంతకు నుంచి నేను చేసేది ఏం లేదని దోగ్జా వచ్చేసి బుక్ మార్క్ ని యాక్టివేట్ చేద్దామని చూస్తాడా. కానీ దోగ్జా బ్యాడ్ లక్కో ఏమో గానీ తెలీదు గానీ దోగ్జా బుక్ మార్క్ ఇప్పుడు యూజ్ చేయలేడు. ఎందుకంటే ఆ బుక్ మార్క్ ఉంటుంది కదా, అదంతా అప్డేట్ అవుతుందంట. సో ఇప్పుడు కొత్త బుక్ మార్క్స్ అవన్నీ ఉన్నాయి కదా, ఓల్డ్ ఉన్నాయి, కొత్తగా ఉన్నాయి, అవన్నీ మొత్తం అన్ని స్టాక్ ఉన్నాయి కదా, అవన్నీ ఇప్పుడు అప్డేట్ చేస్తుందంట మొత్తం. కాబట్టి అది ఒక 5 minutes వరకు అప్డేట్ అవుతుందంట. సో అంతవరకు దోగ్జాకి అది యూజ్ చేసే పరిస్థితి లేదనమాట. సో దోగ్జా అయితే ఏంటి అబ్బా ఇప్పుడే ఎందుకు ఇలా అనుకుంటూ ఉంటాడనమాట. అలా ఇంకేమో దోగ్జాకి ఏం అర్థం కాదు, అసలు ఏంటి ఇప్పుడు నేనేం చేయాలి అసలు. సరే తనేమో నా ముందరే ఉన్నాడు, ఇప్పుడు నేనేం చేయాలి ఇంకా ఆలోచిస్తూ ఉంటాడనమాట. వే ఆఫ్ ది విండ్ ఉంది కదా, దానితో సరిపడే స్కిల్ నా దగ్గర ఏమైనా ఉందా, అలాంటి స్పీడ్ ఉన్న స్కిల్ అని చెప్పేసి దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు. కానీ దోగ్జా ఏం చేస్తాడు ఇప్పుడు, ఏం చేయలేడు, అది యూజ్ చేయలేడు కాబట్టి. అంతలోపల యూజుంగ్‌క్యూక్ వచ్చేసి అడ్డుకుంటాడు అనమాట. నువ్వు జరుగు అని చెప్పేసి యూజుంగ్‌క్యూక్ తను యూజ్ చేసే స్కిల్ ని ఆపేస్తాడు. అంటే నిర్వాణ యూజ్ చేసే స్కిల్ ని ఆపేస్తాడు అనమాట. దాని తర్వాత అక్కడే నిలబడి యూజుంగ్‌క్యూక్ అలా ఆగిపోతాడా ఫైట్ చేసిన తర్వాత. ఈ నిర్వాణ వచ్చేసి యూజుంగ్‌క్యూక్ బ్యాక్ సైడ్కి వెళ్ళి అక్కడ నుంచి యూజుంగ్‌క్యూక్ ని పట్టుకుంటాడు అనమాట. అబ్బా మీది ఎంత పెద్ద ఫ్రెండ్షిప్, అసలు కంపానియన్షిప్ అనేది నువ్వు చాలా బాగానే నిలబెట్టుకుంటున్నావు అని చెప్పేసి అంటూ ఉంటాడు అనమాట నిర్వాణ. అప్పుడే యూజుంగ్‌క్యూక్ వచ్చేసి కిమ్ దోగ్జా నువ్వు వెనకలు నిలబడు వీడు అని అనే లోపల నిర్వాణ వచ్చేసి ఏం చేస్తాము, నీకు మంచి లక్ లేదు కదా, నువ్వు ఈ కంపానియన్ ఇక్కడే చనిపోతాడు అని చెప్పేసి నిర్వాణ అంటాడు అనమాట.
అప్పుడే నిర్వాణ వచ్చేసి తనది స్టిగ్మా యూస్ చేస్తాడు, ఎటర్నల్ నైట్ మేర్ అనేది. సో ఆ నైట్ మేర్ అనేది యూస్ చేయగానే తన మెంటల్ అంటే ఇప్పుడు యూజింగ్ యుక్తి మెంటల్ హెల్త్ ఉంటుంది కదా, అంతా మారిపోతుంది అనమాట. ఈ దోగ్జా చూసి ఏంటి ఆ స్కిల్, అంత హయ్యర్ లెవెల్ ఉండే మెంటల్ స్కిల్ ని తను యూస్ చేస్తున్నాడా అసలు అని చెప్పేసి ఇంకా ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఏంటంటే ఇది వచ్చేసి ఇంతకు ముందు థియేటర్ డంగన్లో మనం చూసింటాం కదా, బాస్ మాన్స్టర్ తన దగ్గర ఉండే మెంటల్ లెవెల్ కంటే తింది ఇంకా ఎక్కువ అంట స్కిల్ది. సో ఇంకా ఒకవైపు దోగ్జా ఒమ్నిషన్ రీడర్ వ్యూ పాయింట్ ఉంటుంది కదా, దాంట్లో నుంచి చూస్తే యూజున్కి ఏమో పారిపో దోగ్జా అని చెప్తూ ఉంటాడనమాట. సో ఇంకా దోగ్జా అనుకుంటూ ఉంటాడు అసలు ఇది యూజ్ చేస్తామంటే స్టిగ్మా వచ్చేసి ఇప్పుడు తను యూజ్ చేసింది ఇంకా ఆ పర్సన్ ఉంటాడు కదా, తన మెమొరీ మొత్తం ఇప్పటి వరకు ఏవైతే దాక్కుని ఉంటాయో అంటే తను అవి గుర్తు తెచ్చుకోవద్దు అనుకుని పక్కన పెట్టింటాడో అవన్నీ తనకి మళ్ళీ కళ్ళ ముందుకు వస్తూ ఉంటాయి అనమాట. తనకి ఏవైతే హార్ఫిక్ ట్రోమాస్ ఉంటాయో అవన్నీ తన ముందుకు వస్తూ ఉంటాయి. అసలు ఇంకా ఒక నైట్ మేర్ కంటే ఇది చాలా డేంజరస్ అనమాట. సో అలాంటి స్కిల్ అనమాట ఇది, అందుకే దీన్ని ఎటర్నల్ నైట్ మేర్ అంటారనమాట. ఇది ఎప్పటికీ ఇలానే ఉంటుంది అనమాట తన ఆపేంత వరకు. అప్పుడే వచ్చేసి ఇంకా తను నిర్మాణ యూజన్ పని అయిపోగానే ఇంకా దోగ్జా దగ్గరకు వస్తాడనమాట. ఇంకా రా దోగ్జాని కూడా పిలుస్తాడనమాట. నేను నిన్ను కూడా నాలో కలుపుకేసుకుంటాను, ఇంకా నిన్ను కూడా బుద్ధహుడ్ లోకి దింపేస్తాను అని చెప్పేసి ఇంకా అంటూ ఉంటే దోగ్జా అనుకుంటూ ఉంటాడనమాట. ఎంత రీఇన్కార్నేటర్ అయినంత మాత్రం తను ఇలా యూజ్ చేస్తే తన పవర్స్ అన్నిటిని ప్లాజిబిలిటీ అనేది పడుతుంది కదా, కానీ తిను ఇంత యూజ్ చేసినా పడలేదంటే వాళ్ళ కంబాట్ పవర్ అనేది అన్నట్టు ఇంకా దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా కానీ దోగ్జా ఒక్కటి మాత్రం బాగా తన బాడీని మొత్తం గమనిస్తే ఇంకా తనకున్నవి క్లోజ్ కంబాట్ స్కిల్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ పక్కన పెట్టి దాన్ని అన్నిటిని మెంటల్ స్కిల్స్ యాక్సిలరేషన్ స్కిల్స్ కి యూజ్ చేసినట్టున్నాడు అని దోగ్జాకి అర్థమైపోతుంది అనమాట. ఎందుకంటే తనకి ఏం కావాలో అవి మాత్రమే ఇంకా యాక్సిలరేట్ చేసి ఉంటాడు, అంటే దాని లెవెల్స్ చాలా బాగా పెంచేసి ఉంటాడు అనమాట. సో ఇప్పుడు నిర్వాణ దగ్గర క్లోజ్ కాంబాట్ లేదు కాబట్టి యూజింగ్ యుక్ తో కూడా ఫైట్ చేయకోకుండా తనని డైరెక్ట్ గా మెంటల్ స్ట్రెంత్ తో ఓడి చేసి ఉంటాడు అనమాట. ఇంకా దోగ్జాకి ఏం దారి ఉండదన్నమాట. ఎవరైనా దీనికి ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తే గానీ ఇదంతా దీనికి తెలిసిండకూడదే అన్నట్టు ఇంకా దోగ్జా అనుకుంటూ ఉంటాడనమాట. నిర్వాణ ఏమో దోగ్జా వైపుకి అటాక్ చేస్తూ ఉంటే అందులోపల ఈ బ్యూటీ క్వీన్ ఉంటుంది కదా, బ్యూటీ క్వీన్ వచ్చేసి ఇంకా దోగ్జాని కాపాడడం కోసం అక్కడికి ఒక యారో విసిరేసి దోగ్జా నువ్వు పారిపో ఇక్కడ నుంచి, తొందరగా ఇక్కడ నుంచి వెళ్ళిపో, నువ్వు ఇక్కడ వీడి చేతుల్లో కానీ చచ్చావంటే ఇంకా అసలు ఈ సోల్ కి అనేది ఒక అర్థమే ఉండదు అసలు నువ్వు లేకపోతే అన్నట్లు ఇంకా తను అంటూ ఉంటుంది అనమాట. ఎందుకంటే అంతో కొంత ఉండేది స్ట్రెంత్ దోగ్జా దగ్గర యూజుంగ్ దగ్గర, వాళ్ళిద్దరిలో ఎవరో ఒక్కరన్నా ఉంటే కదా అసలు సోల్ ని కాపాడగలిగేది అన్నట్టు తన మీనింగ్ అనమాట. ఈ నిర్వాణ ఏమంటాడంటే రూలర్ ఆఫ్ బ్యూటీ, లాస్ట్ టైం నాది నుంచి తప్పించుకొని పారిపోయావు, కానీ ఇప్పుడు చూస్తుంటే నా ముందరకే వచ్చేసినట్టున్నావు. ఆయన ఏంటి నా ముందర నా దగ్గరకు వచ్చి నన్నే ఫైట్ చేయాలని చూస్తున్నావా? ఇలా చేస్తే ఏం జరుగుతుందో నీకు కూడా ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదా, అయినా కూడా ఇలా చేసావంటే నువ్వు ఖచ్చితంగా చచ్చిపోవాలనుకుంటున్నావు, నా చేతుల్లో చనిపోతావంటే నేనేం కాదన్ను కదా అని చెప్పేసి ఇంకా తను పవర్ ని యూజ్ చేస్తూ ఉంటాడనమాట. ఒకవైపు ఇంకా తినేమో చెప్తూ ఉంటుంది నువ్వు తొందరగా పారిపో దోగ్జా, తొందరగా పారిపో, నువ్వు ఒక్కడివే ఇక్కడ నన్ను ఏం చేయలేవు కాబట్టి నువ్వు తొందరగా పారిపో. ఎందుకంటే అసలు యూసంగా ఇంకా జుంగ్హీవోన్ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఆయన ఇంకా తను చెప్తూ ఉండగానే తన స్కిల్ ని యూజ్ చేస్తాడనమాట. అతను వచ్చేసి ఇంకా థాట్ ఇన్ఫెక్షన్ ని ఇంకా యాక్టివేట్ చేస్తాడా, ఇంకా తను ఏం మాట్లాడదు అనమాట. ఇంకా అప్పుడే నిర్వాణ అంటాడనమాట నువ్వేం వరి అవ్వాల్సిన అవసరం ఏం లేదు రూలర్ ఆఫ్ బ్యూటీ, నాకు నిజంగా చెప్పాలంటే అందమైన వస్తువులన్నా అందమైన ఫీచర్స్ అన్నా నాకు చాలా ఇష్టము, సో నేను నిన్నేం చంపండిలే అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఒకవైపు ఈ సాల్వేషన్ చర్చ్ మెంబర్స్ ఉంటారు కదా, వీళ్ళందరూ ఇంకా అవతల అంటే రూలర్ ఆఫ్ బ్యూటీ ఉంటారు కదా, వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళ పైకి అటాక్ అయిపోతూ ఉంటారనమాట. ఒకవైపు దోగ్జా ఏమో ఆలోచిస్తుంటాడు, ఇప్పుడు తను యూజ్ చేసింటాడు కదా స్కిల్ వచ్చేసి ఇన్ఫెక్షన్ స్కిల్, అది వచ్చేసి ఒక పర్సన్ మైండ్ ని ప్రెసెంట్ కు మాత్రమే అంకితం చేస్తుంది అనమాట. సో అలాంటిది చాలా వైలెంట్ స్కిల్ అనమాట, అది వాళ్ళ డిజైర్స్ ని కూడా అండర్స్టాండ్ చేసుకోగలుగుతుంది. సో ఇంకా దోగ్జా అనుకుంటూ ఉంటాడు అసలు ఈ థాట్ ఇన్ఫెక్షన్ అని అనుకుంటూ ఉంటే ఇటువైపు నిర్వాణ అంటూ ఉంటాడనమాట ఏంటి నువ్వేమో ఇంత హాయిగా ఉన్నావు, చూసావా నీ పక్కన నీ కంపానియన్స్ అందరు చనిపోతుంటే ఏంటి ఇలా ఉన్నావు అని చెప్పేసి నిర్వాణ అంటే ఇంకా తనేమో ఇంకా అసలు భయపడిపోతుంది, తను అసలు వణికిపోతూ ఉంటుంది అనమాట. ఇంకా దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు అసలు ఇది ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు ఇది ఒక మెంబర్ని ఒక వ్యక్తిని సాల్వేషన్ చర్చికి మెంబర్గా తయారు చేసే ఇన్ఫెక్షన్ అనమాట. అది అలా చేస్తే ఖచ్చితంగా తను వచ్చేసి ఇంకా తినకి లొంగిపోవాల్సిందే అనమాట. దోగ్జా అనుకుంటూ ఉంటాడు ఏంటి బుక్ మార్క్ ఇంకా రెడీ కాలేదా ఏంటి, ఎంతసేపు పడుతుంది అని దోగ్జా అనుకునే లోపల చూస్తే అప్డేట్ కంప్లీట్ అయిపోయి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు దోగ్జా యూజ్ చేయగలదు అనమాట. మామూలుగా దోగ్జా యూజ్ చేసేదానికంటే ఇంకా 20% ఎఫిషియన్సీ పెరిగి ఉంటుంది బుక్ మార్క్ స్కిల్ కి. ఇంకా ప్రెసెంట్ దోగ్జా వచ్చేసి వే ఆఫ్ ది విండ్ లెవెల్ 9 ని యాక్టివేట్ చేసి ఉంటాడు అనమాట.
ఇంకా దోగ్జా అది యూజ్ చేసి ఎలాగోలా వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని అట్లే ఇంకా ఎస్కేప్ అయ్యి నిర్వాణ దగ్గరికి వెళ్ళి నిర్వాణని అటాక్ చేయగలిగేంత దూరం వెళ్తాడనమాట. కానీ నిర్వాణ ఎలాగోలా తప్పించేసుకుంటాడనమాట. జస్ట్ మిస్ లో తప్పించేసుకుంటాడు. ఇంకా దోగ్జా వచ్చేసి అలానే అటాక్ పైన అటాక్ చేద్దాం అనుకుంటాడా, అంతలోపల నిర్వాణ వచ్చేసి ఇంకో స్కిల్ యూజ్ చేసేస్తాడనమాట. ఇంకా నిర్వాణ అడుగుతూ ఉంటాడు, అసలు ఏంటి నువ్వు వే ఆఫ్ ది విండ్ ని ఎలా యూజ్ చేయగలుగుతున్నావు అంటే ఇదేనా న్యూట్రల్ కింగ్ చెప్పింది నాకు అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. అంటే న్యూట్రల్ కింగ్ వచ్చేసి తినకి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చింటాడు దోగ్జా గురించి. అప్పుడే ఇంకా దోగ్జా అంటూ ఉంటాడు, నేను చాలా ఫేమస్ కదా అన్నట్లు అంటూ ఉంటాడనమాట. ఇంకా ఇటువైపు నిర్వాణ వచ్చేసి ఇంకా కోపం వచ్చేసి తన పైకి అటాక్ వెళ్తూ ఉంటాడనమాట. నిర్వాణ వచ్చేసి తన అటాక్ ని ఇంకా అంటే అది ఉంటుంది కదా థాట్ ఇన్ఫెక్షన్, దాన్ని ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసేసి ఉంటాడు దోగ్జా పైకి. కానీ దోగ్జాకి ఏం ఎఫెక్ట్ ఉండదు. ఎందుకో మీకు కూడా తెలిసి ఉండాలి, తెలిసింటే కమెంట్ చేయండి. ఇంకా నిర్వాణ వచ్చేసి ఇంకా తన పవర్ సక్సెస్ అయినట్టు, తను యాక్టివేట్ చేసిన స్కిల్ అనేది తన మీద ఇంప్లిమెంట్ అయిపోయినట్టు ఇంకా ఆనందంగా ఈ ప్రెసెంట్ లో బతుకు, నీ డిజైర్స్ అన్ని నువ్వే యాక్సెప్ట్ చేయని చెప్తూ ఉంటాడనమాట. అప్పుడే దోగ్జా మీద ఆ స్కిల్ అనేది ఇంప్లిమెంట్ అయ్యి ఉండదు. అందుకే దోగ్జా అంటాడు, నువ్వు అన్నట్టు హ్యూమన్స్ అసలు డిజైర్స్ కి ఏం స్లేవ్స్ ఏం కారు అన్నట్టు ఇంకా దోగ్జా అంటాడనమాట. నిర్వాణ అయితే ఆశ్చర్యపోతాడనమాట. హ్యూమన్స్ వచ్చేసి అనిమల్స్, వాళ్ళు వాళ్ళ డిజైర్స్ కోసం ఫైట్ చేస్తారు అని చెప్పేసి ఇంకా దోగ్జా అంటాడనమాట. ఇంకా దోగ్జాకి ఇంకా అసలు ఆ స్కిల్లే పనిచేయదు. ఎందుకంటే ఫోర్త్ వాల్ ఉంది కదా దోగ్జా దగ్గర, అది యాక్టివేట్ అయి ఉంటుంది అనమాట. ఎందుకంటే మనం బాగా గమనిస్తే దోగ్జా దగ్గర పర్సనల్ స్కిల్స్ ఉన్నాయి కదా, అంటే బయట నుంచి యాక్టివేట్ చేసుకునే స్కిల్స్ కంటే పర్సనల్ స్కిల్స్ దోగ్జాటి చాలా పవర్ఫుల్. ఎలా అంటే బుక్ మార్క్ ఎలాగా, ఫోర్త్ వాల్ ఎలాగా, మళ్ళీ ఇంకా అలానే ఇంకా ఓమ్నిషన్ రీడర్స్ వ్యూ పాయింట్. సో ఇలాంటివి దోగ్జా దగ్గర మంచి మంచి స్కిల్స్ ఉన్నాయి కాబట్టి దోగ్జాని ఏం చేయలేకపోతాడు తను. నిర్వాణంగా ఆశ్చర్యపోతూ ఉంటే దోగ్జా అనుకుంటూ ఉంటాడనమాట, సారీ నీ స్కిల్స్ అన్ని నా పైన అయితే పనిచేయవు, ఎందుకంటే నా ప్రెసెంట్ ఇక్కడ లేదు అని దోగ్జా మనసులో అనుకుంటాడనమాట. ఫోర్త్ వాల్ వచ్చేసి దోగ్జా పైన యూజ్ చేసిన ఆ థాట్ ఇన్ఫెక్షన్ ఉంటుంది కదా, దాన్ని పూర్తిగా నలిఫై చేస్తుంది అనమాట. ఇప్పుడు దోగ్జాకి దాని వల్ల ఏ ఎఫెక్ట్ ఉండదన్నమాట ఇక్కడితో. ఇంకా నిర్వాణ అడుగుతూ ఉంటాడనమాట, అసలు నువ్వేం చేసావు ఇప్పుడు అని. అంటే ఇంతవరకు ఎవరే కానీ నిర్వాణది థాట్ ఇన్ఫెక్షన్ ని ఎవరే కానీ అవాయిడ్ చేసినారు అనమాట. సో నువ్వెలా అవాయిడ్ చేయగలిగావు అని చెప్పేసి ఇంకా అడుగుతూ ఉంటాడనమాట. ఇంకప్పుడే దోగ్జా చెప్తాడనమాట, నేనైతే పర్టికులర్ గా అయితే ఏం చేయలేదు, ఇది జస్ట్ ఒక పవర్ ఆఫ్ ది స్టోరీ. సో ఇంతకు నుంచి నేనేం చెప్పలేను అన్నట్టు ఇంకా దోగ్జా అంటూ ఉంటే ఏంటి అని అర్థం కాకుండా అడుగుతున్నాడు అనమాట నిర్వాణ వచ్చేసి. నువ్వే చెప్పావు కదా అసలు స్ట్రెంగ్త్ వీక్నెస్ అనేవి అసలు ఒక స్టోరీ వల్ల క్రియేట్ అయిన ఇల్యూషన్స్ మాత్రమేనని. సో ఇక్కడ అదే జరిగింది, ఇది నీ తప్పు, నువ్వు అసలు నీ క్లోజ్ కంబాట్ స్కిల్స్ ని ఈ లైఫ్ లో లెవెలప్ చేయకపోవడం నీ తప్పు అని చెప్పేసి దోగ్జా చెప్తూ ఉంటాడనమాట. ఎందుకంటే నువ్వు కేవలం యూజింగ్ యొక్క వీక్నెస్ ని మాత్రమే టార్గెట్ చేసావు, అందుకే ఇలా జరిగింది అని చెప్తూ ఉంటాడు. ఎందుకంటే యూజింగ్ ది వీక్నెస్ వచ్చేసి తన మెంటల్ స్ట్రెంగ్త్ అనమాట. మనకి ఆల్రెడీ తెలిసి ఉంటుంది కదా, తనకి ట్రోమా ఉంటుంది అనమాట. సో ఆ ట్రోమాని యూజ్ చేసుకుందామని చెప్పేసి తను మొత్తము ఇంకా మెంటల్ స్ట్రెంగ్త్ ని ఇదంతా డెవలప్ చేసుకొని ఉంటాడనమాట. తిను వచ్చేసి మెంటల్ స్కిల్స్ ని, యాక్సిలరేషన్ స్పీడ్ ని అందుకు. సో అదంతా నీ తప్పే అన్నట్టు ఇంకా దోగ్జా చెప్తే, అప్పుడే నాకు నువ్వు తెలుసు, నీ పేరు కిమ్ దోగ్జా కదా అన్నట్టు ఇంకా తను అంటూ ఉంటాడా. అప్పుడే వచ్చేసి ఏంటి ఇప్పుడు మన ఇద్దరం ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నామా ఏంటి, సరే అయితే నిర్వాణ అని చెప్పేసి ఇంకా దోగ్జా అంటాడనమాట. సో ఇప్పుడు ఏం మాట్లాడాలి అన్నట్టు ఇంకా దోగ్జా అంటే, అప్పుడే ఇంకా నిర్వాణ చెప్తూ ఉంటాడనమాట, నాకు ఆల్రెడీ కొన్ని నెబుల్లో నాకు వార్న్ చేశారు నీ గురించి, నీ నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండమన్నారు. ఇంకా అంతేకాకుండా అసలు నువ్వు ఇంత తొందరగా నా ముందర అయితే అపియర్ అవుతావని నాకు కూడా తెలీదు అని చెప్పేసి నిర్వాణ కొంచెం హాస్టిలిటీని చూపిస్తూ అంటూ ఉంటాడనమాట. ఇంకా దోగ్జా అనుకుంటూ ఉంటాడు, ఏంటి ఇంత తొందరగా తనే ఇంత తొందరగా కంపోజ్ చేసుకున్నాడంటే నేను ఆశ్చర్యపోతున్నాను. అసలు ఎందుకు తను ఏమైనా రీఇన్కార్నేటర్ కాబట్టి అందుకేనా, అంతేలే, అయినా రీఇన్కార్నేటర్ అంత ఈజీగా ఎందుకు అవుతారు చెప్పు అన్నట్టు ఇంకా దోగ్జా అనుకుంటూ, అవును ఇంతకీ తను ఎవరో నెబుల్లా అన్నారు కదా, ఎవరు నా గురించి ఎవరు చెప్పింటారబ్బా, ఏంటి నేను మరి అంతగా అటెన్షన్ ని డ్రా చేస్తున్నానా అన్నట్టు దోగ్జా ఆలోచిస్తూ ఉంటే అందులోపల నిర్వాణ అని చెప్తాడనమాట, అసలు నువ్వు అంత పవర్ఫుల్ మెంటల్ బ్యారియర్ ని ఎలా ఆప్టైన్ చేసుకోగలిగావు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడనమాట. ఎందుకంటే ఇప్పటి వరకు తన మెంటల్ అదే యూజ్ చేసింటాడు కదా థాట్ ఇన్ఫెక్షన్ కానీ అందుకు, అవి ఇంతవరకు ఎవరే కానీ అడ్డుకోయి ఉండరు అనమాట. కేవలము అన్నా క్రాఫ్ట్ మాత్రమే అడ్డుకోయి ఉంటుందన్నమాట. ఆ మాటలు చెప్పగానే అన్నా క్రాఫ్ట్ అనగానే దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడనమాట, ఏంటి అన్నా క్రాఫ్టా, సో ఆవిడ ఆల్రెడీ రీఇన్కార్నేటర్ ని మీట్ అయ్యిందా, అవునులే, తన యాక్చువల్ గా చెప్పాలంటే తన సౌల్ ని డెవిల్ కి అమ్మనైనా అమ్ముతుంది ఈ వరల్డ్ ని కాపాడడానికి అన్నట్టు ఇంకా దోగ్జా అనుకుంటూ ఉంటాడు.
అందులోపల నీకు ఒక ప్రాఫిట్ తెలుసు కదా అనేసి ఇంకా నిర్వాణ అంటాడనమాట. అప్పుడే ఇంకా డెమన్ లైక్ జడ్జ్ ఆఫ్ ఫైర్ వచ్చేసి అసలు ఏం జరుగుతుందా అని ఆసక్తిగా చూస్తూ ఉంటుంది అనమాట కాన్వర్సేషన్. ఒకవైపు ఏమో ఇటు పక్క వీళ్ళకి ఫైట్స్ జరుగుతూనే ఉంటాయి. అసలు నువ్వు ఎవరు, నువ్వు కూడా ఒక రెగ్రెసర్ వా అని నిర్వాణ దోగ్జాన్ అడుగుతాడనమాట. దోగ్జా అనుకుంటూ ఉంటాడు ఇప్పుడు తను రెగ్రెసర్ ఇదంతా మాట్లాడుతున్నాడు కదా, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తము అసలు అంటే మామూలుగా ఇంతకుముందు ఏమన్నా ఇట్లా స్టోరీ ఇన్ఫర్మేషన్ మాట్లాడితే ఫిల్టర్స్ పడేవి కదా వాళ్ళ మాట్లాడే మాటలకి. కానీ ఈ మధ్యలో కొంచెం అన్లాక్ అయిపోతూ ఉన్నట్టున్నాయి ఈ ఫిల్టర్స్ అన్ని అన్నట్టు ఇంకా దోగ్జా అర్థం చేసుకుంటాడు అనమాట. సో మొత్తానికి కాన్స్టిట్యూషన్స్ కి రెగ్రెసర్, రీఇన్కార్నేటర్ ఇవన్నీ వాళ్ళకి ఆల్రెడీ ఫిల్టర్స్ రిమూవ్ చేసేసి ఉంటారు అనమాట. ఇంకా ఫిల్టర్స్ ఉండవు కాబట్టి వాళ్ళకి వీడి గురించి ఆల్రెడీ తెలిసిపోయింటాయని దోగ్జా అనుకుంటూ ఉంటాడనమాట. ఇంకా అందులో నిర్వాణ అంటూ ఉంటాడు, నువ్వు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నావు, నిజంగా నేను ఆలోచిస్తే నువ్వు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నావు, అది కూడా నువ్వు నన్ను ఎవరైతే 100 years బతికారో నన్ను నీ మీద క్యూరియస్ అయ్యేలాగా చేస్తున్నావంటే అన్నట్టు ఇంకా అతను అంటూ ఉంటే దోగ్జా అంటూ ఉంటాడు అనమాట, నువ్వు కొంచెం ఎక్కువగా మాట్లాడుతున్నావు, అయినా నువ్వు ఇలా మాట్లాడడం వల్లనే అసలు యూజింగ్ ఎక్కువ నీతో అసలు ఎప్పుడే గానీ చేతులు కలపడు అని చెప్పేసి ఇంకా అంటూ ఉంటాడు అనమాట దోగ్జా. అప్పుడే ఇంకా తను అంటూ ఉంటాడు నిర్వాణ వచ్చేసి, హా సరేలే, ఒకవేళ నువ్వైతే నేను నిన్ను కూడా నా సాల్వేషన్ చర్చ్ లో ఒక మెంబర్ గా యాక్సెప్ట్ చేస్తాను అని చెప్పేసి తను అంటూ ఉంటే అప్పుడే దోగ్జా అంటాడనమాట, ఒక కొద్దిసేపటి ముందు వరకు కూడా నువ్వు ఆ మాట అంటే నేను ఖచ్చితంగా ఒప్పుకోనిండు నీ ఆఫర్ ని, కానీ ఇప్పుడు మాత్రం నేను అసలు ఒప్పుకోను, నేను డిక్లైన్ చేస్తున్నాను అని దోగ్జా చెప్తాడనమాట. ఇంకా అప్పుడే వచ్చేసి నార్మల్ గా కొన్ని కాన్వర్సేషన్స్ దోగ్జా పైన ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాయి అనమాట. ఈ కాన్వర్సేషన్ విన్న తర్వాత వచ్చేసి ఏ కాన్స్టలేషన్ హూ ఈస్ రిసైడింగ్ బుద్ధిస్ట్ టెక్స్ అనే కాన్వర్సేషన్ వచ్చేసి దోగ్జా పైన కొంచెం క్యూరియాసిటీ చూపిస్తుంది అనమాట. ఇంకా దోగ్జా అదంతా చూసి అనుకుంటూ ఉంటాడనమాట, అయినా కూడా నీకు ఒకటి తెలుసా, నన్ను స్పాన్సర్ చేసే వాళ్ళల్లో ఒక స్పాన్సర్ కి నీ స్పాన్సర్ అంటే అస్సలు ఇష్టం లేదు అని చెప్పేసి దోగ్జా చెప్తాడనమాట. అదెవరంటే ప్రిజనర్ ఆఫ్ గోల్డెన్ హెడ్ బ్యాండ్ అనమాట. తనకి అస్సలు నిర్వాణ యొక్క స్పాన్సర్ అంటే ఇష్టం లేదనమాట అని దోగ్జా చెప్తూ ఉంటే, ఏంటి ఆ మంకీ కింగా, అయినా వాడు నీకెందుకు స్పాన్సర్ చేయాలనుకుంటున్నాడు అన్నట్టు నిర్వాణ అంటాడనమాట. ఏమో నాకైతే తెలియదు దాని గురించి అని దోగ్జా అంటే, హే నాకు ఇంకా చాలా క్యూరియస్ గా ఉంది నీ గురించి, తొందరగా నా సబార్డినేట్ అయిపో, నువ్వు కూడా వచ్చావంటే యూజింగ్ మీ ఇద్దరు కలిసి నా దగ్గరకు వస్తారు అని చెప్తూ ఉంటే దోగ్జా ఏమో నాకు అవసరం లేదు నేను రానని చెప్తూ ఉంటాడనమాట. కానీ నీకు అసలు ఈ వరల్డ్ యొక్క సీక్రెట్స్ ని తెలుసుకోవాలని లేదా అని చెప్పేసి నిర్వాణ కన్విన్స్ చేద్దామని ట్రై చేస్తాడనమాట. నేను నీకు ఈ వరల్డ్ లో ఏం కావాలంటే అదంతా ఇవ్వగలను, ఇంకా చెప్పాలంటే అసలు ఈ వరల్డ్ మొత్తం నాశనం అయిపోయినా నేను నీకు హెల్ప్ చేయగలను, నీకు ఏం కావాలంటే అది ఇస్తాను, ఈ సినారీలో నువ్వు ఫెయిల్ అయిపోయినా నిన్ను చావకుండా చూస్తాను అన్నట్టు ఇంకా చెప్తూ ఉంటాడనమాట నిర్వాణ వచ్చేసి. ఇంకా దోగ్జా అనుకుంటూ ఉంటాడు, ఇది చాలా టెంప్టింగ్ ఆఫర్ అనమాట. నార్మల్ గా చెప్పాలంటే ఒకవైపు నిర్వాణ ఏమో నువ్వు కూడా నా అలా కలిసిపో అని దోగ్జా కూడా ఆఫర్ ఇస్తూ ఉంటుంది. ఇంకా దోగ్జా అనుకుంటాడు, ఒకవేళ నేను రీడర్ కాకపోయి ఉంటే అది చాలా టెంప్టింగ్ ఆఫర్, నేను యాక్సెప్ట్ చేసేవాడిని, కానీ నేను రీడర్ని కదా నాకు యాక్చువల్గా తెలుసు అన్నట్టు ఇంకా దోగ్జా ఫీల్ అవుతుంటాడు. ఒకవైపు నిర్వాణ తనది అది ఓపెన్ చేయగానే తనది ఒకటి రింగ్ లాగా వస్తుంది అనమాట. ఒకటి ఇప్పుడు తనలో నాలో ఒకటైపు అంటున్నాడు కదా, సో తనలో ఒకటి అయిపోవడం అంటే ఇంకా అక్కడి నుంచి బయటకు వస్తూ ఉంటాయి కదా సౌల్స్, అలా అయిపోవడం అనమాట దాని మీనింగ్. ఎవరైతే నిర్వాణలో కలిసిపోయింటారో వాళ్ళందరూ అలా సౌల్స్ లాగా తయారైపోయింటారు. సో దోగ్జాకి ఆ విషయం తెలిసి దోగ్జా ఇంకా కుదరదని చెప్తూ ఉంటాడు అనమాట. ఇంకా దోగ్జా ఇంకా నోరు మూసుకొని నాతో ఫైట్ కిరా అని చెప్పేసి పిలుస్తూ ఉంటాడు అనమాట నిర్వాణని. ఇంకా నిర్వాణ అంటాడు అనమాట, నీకు అంత ఇష్టం లేకపోతే ఏం పర్వాలేదు, నేను ఫోర్స్ అయినా చేయగలను అని చెప్పేసి నిర్వాణ అంటాడనమాట. ఇంకా దోగ్జా అనుకుంటూ ఉంటాడు, నా అపోనెంట్ ఒక రీఇన్కార్నేటర్, సో నాకంటే తనకి కంబాట్ సెన్స్ చాలా ఎక్కువ, ఎందుకంటే వాళ్ళకి చాలా అంటే తను కౌంట్లెస్ లైఫ్స్ అనేవి జీవించింటాడు కదా ఇప్పటి వరకు అని దోగ్జా అనుకుంటూ ఉంటాడు. సో అందులో ఇది పక్కన పెడితే ఇంకా కొద్దిసేపు అయ్యే కొద్ది టైం గడిచే కొద్దీ ఖచ్చితంగా దోగ్జా ఏం చేయాలనుకుంటున్నాడో తనకి మూమెంట్స్ అనేవి తొందరగా ప్రిడిక్ట్ చేయగలరు అనమాట నిర్వాణ వచ్చేసి. సో దోగ్జా ఖచ్చితంగా ఈ ఫైట్ లో డిసడ్వాంటేజ్ లో ఉంటాడు. అందుకే ఇంకా దోగ్జాకి లాస్ట్ గా ఒక్క సొల్యూషన్ మాత్రమే మిగిలి ఉంటుంది అనమాట. ఆ ఫైట్ జరిగే కంటే ముందే దోగ్జా వచ్చేసి ఎక్స్క్లూజివ్ స్కిల్ ఉంటుంది కదా లాస్ట్ గా అక్వైర్ చేసి ఉంటాడు కదా మినియేచరైజేషన్ అని, తను యాక్టివేట్ చేస్తాడనమాట. సో మినియేచరైజేషన్ యాక్టివేట్ చేసిన తర్వాత అది వచ్చేసి లో లెవెల్ స్కిల్, అందులో దోగ్జాకి అది ఇప్పట్లోనే వచ్చింది కాబట్టి అది ఎక్కువసేపు కూడా ఉండదన్నమాట, కేవలం 2 నిమిషాలు మాత్రమే ఉంటుందంట అది స్కిల్ వచ్చేసి. ఇక అప్పుడే వచ్చేసి నిర్వాణ ఏమో, ఏంటి నువ్వు ఆ చిన్న ట్రిక్ తో నన్ను ఫైట్ చేయగలవు అనుకుంటున్నావా అని దోగ్జాని అంటే దోగ్జా ఏమంటాడంటే, ఏంటి నిజంగానే ఒక చిన్న ట్రిక్ అంటున్నావా అని చెప్పేసి దోగ్జా అప్పుడే ఇంకా బుక్ మార్క్ ఓపెన్ చేసేసి కైర్గియోస్ రోడ్ గ్రైమ్ ది అది బుక్ మార్క్ ఉంటుంది కదా అది యాక్టివేట్ చేస్తాడు. సో ఇంకా కైర్గియోస్ ఎంత పవర్ఫుల్ నీకే తెలుసు కదా, అలాంటి పవర్ఫుల్ స్కిల్ ని యూజ్ చేయగలుగుతున్నాడు అనమాట ఇప్పుడు దోగ్జా వచ్చేసి. ఇంకొక 2 minutes లో ఎలాగైనా దోగ్జా చేసేయాలన్నమాట. ఇంకా దోగ్జా మొత్తానికి ఎలక్ట్రిఫికేషన్ ని యాక్టివేట్ చేసేసి ఒక్కసారిగా అలా ఫోర్స్ గా వెళ్ళిపోతాడనమాట.
నిర్వాణకి ఇంకా సైడ్ లో హోల్ పడిపోతుంది, ఇంకా తన బాడీకి అంత స్పీడ్ గా వెళ్ళిపోతాడు అనమాట. నిర్వాణ కూడా ఆశ్చర్యపోతాడనమాట. అప్పుడు ఇంకా దోగ్జా అంటాడు, సో నువ్వు ఇప్పుడు ప్రే చేసుకోవడం నీకే మంచిది, నెక్స్ట్ జన్మలో కూడా నెక్స్ట్ హ్యూమన్ గానే పుట్టాలని ప్రే చేసుకో అని చెప్పేసి దోగ్జా అంటాడు అనమాట. ఎందుకంటే దోగ్జా ఏమనుకుంటాడు, ఇంకా తను చనిపోతాడులే అనుకుంటాడు. కానీ ఇక్కడ సిచ్యువేషన్ జరిగింది అది కాదనమాట. దోగ్జా కూడా ఆశ్చర్యపోతాడు. తనేమో ఇంకా రక్తం కక్కుతూ ఉంటాడనమాట నిర్వాణ వచ్చేసి. అయినా కూడా ఇంకా తను బతికే ఉంటాడనమాట. అసలు ఎలా సాధ్యం ఇది, ఇంత హిట్ తగిలిన తర్వాత కూడా తను ఎలా బతికున్నాడు అని చెప్పేసి ఇంకా దోగ్జా అనుకుంటూ ఉంటాడనమాట. ఎంత స్ట్రాంగ్ అయినా కూడా నిర్వాణ ఖచ్చితంగా చనిపోవాల్సిందే కదా, అది కూడా కైర్గియస్ పవర్ ని కూడా తను ఇంకా అలానే పెట్టుకొని ఎలా బతుకుండగలిగాడు అన్నట్టు ఇంకా దోగ్జా అనుకుంటూ ఉంటాడు. కానీ అప్పుడే ఇంకా తను నిర్వాణ వచ్చేసి తప్పించుకోవడానికి రెడీ అయిపోతూ ఉంటే ఇంకా దోగ్జా అనుకుంటాడు, ఏంటి ఈ స్టిగ్మా, అయినా ఈ స్టిగ్మాని ప్లాసిబిలిటీ వల్ల తను యూజ్ చేయకూడదు కదా, తను ఎలా యూజ్ చేయగలుగుతున్నాడు అని చెప్పేసి దోగ్జా అనుకుంటాడా. అంతలోపల ఇంకా నిర్వాణ అంటాడు అనమాట, అసలు నా మెమోరీస్ ని ఇలాంటి ప్లేస్ లో యూజ్ చేయాల్సింది వస్తుందని నాకు తెలీదు అన్నట్టు ఇంకా తను అనుకుంటాడా. అప్పుడే ఇంకా దోగ్జాకి అర్థం అయిపోతుంది అనమాట, అది ఒక ఫ్యాబుల్ పేమెంటే అని దోగ్జాకి అర్థం అయిపోయి ఉంటుంది. అక్కడ ఏం జరిగి ఉంటుందంటే తను వచ్చేసి తన స్పాన్సర్ ఉంటాడు కదా, నిర్వాణ స్పాన్సర్, తన దగ్గర నుంచి ఒక ఫ్యాబుల్ ని యూజ్ చేసి ఒక ప్రైజ్ లాగా పే చేస్తారనమాట. ఇంకా దోగ్జా వచ్చేసి పారిపోతాడేమో అని చెప్పేసి మళ్ళీ అటాక్ చేయడానికి వెళ్తూ ఉంటే నిర్వాణ వచ్చేసి నేను మళ్ళీ కలుస్తాను నిన్ను, ఖచ్చితంగా ఈ ప్రెసెంట్ లో నీకు మాత్రం ఒక శిక్ష అనేది విధిస్తాను అన్నట్లు ఇంకా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట నిర్వాణ. ఎందుకంటే దోగ్జా లాస్ట్ బిట్ వరకు ట్రై చేస్తాడనమాట తనని ఎలాగైనా అంతం చేయాలని, కానీ తన తొందరలో మాయమైపోతాడనమాట. ఇంకా దోగ్జా ఏం చేయలేకపోతాడు, ఎందుకంటే నిర్వాణ వచ్చేసి నాన్ పొజిషన్ ని యూజ్ చేస్తాడనమాట. దోగ్జా ఆశ్చర్యపోతాడు, ఏంటి నాన్ పొజిషనా, ఆ నాన్ పొజిషన్ ఉంటుంది కదా, ఆ స్టిగ్మా వచ్చేసి ఎలాంటి స్టిగ్మా అంటే ఒక యూజర్ ఉంటాడు కదా, తన మెమోరీస్ ని డిస్కార్డ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. ఎందుకంటే అలా చేస్తే తను డేంజర్ లో నుంచి వెళ్ళిపోతాడనమాట. అలా డేంజర్ లో ఉన్నప్పుడు అలాంటి స్టిగ్మా యూజ్ చేయడం మంచిదని అలా యూజ్ చేస్తూ ఉంటాడు అనమాట. ఏంటి అసలు తను అది ఎలా యూజ్ చేశాడు అన్నట్టు ఇంకా దోగ్జా ఆశ్చర్యపోతూ ఉంటాడు అనమాట. కానీ తను తప్పించుకొని పారిపోయాడు కదా, దోగ్జానికి భయపడి తప్పించుకొని పారిపోయాడు కాబట్టి ప్రిజనర్ ఆఫ్ గోల్డెన్ హెడ్ బ్యాండ్ వచ్చేసి ఇంకా అసలు ఇంకా ఆనందంగా ఉంటాడనమాట అసలు దోగ్జా గెలిచినందుకు. అంతేకాకుండా కాయిన్స్ ని కూడా స్పాన్సర్ చేస్తూ ఉంటాడనమాట. ఇంకొకవైపు ఇంకా సాల్వేషన్ చర్చ్ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ వచ్చేసి లీడర్ 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 ఎక్కడికి వెళ్ళాడు, లీడర్ ఎక్కడున్నాడు అసలు అని వెతుకుతూ ఉంటారనమాట. అప్పుడే ఇంకా వాళ్ళందరూ దోగ్జాని చూసి అసలు ఎవరు ఆ ఇన్కర్నేషన్ అని చెప్పేసి చూస్తూ ఉంటారనమాట. అప్పుడే వాళ్ళందరూ దోగ్జా ముఖం చూడగానే, హే తను తను తనే కదా అగ్లియెస్ట్ కింగ్ అని అంటారనమాట. కనీసం వాళ్ళు కిమ్ దోగ్జా అని కూడా అనరు, అగ్లియెస్ట్ కింగ్ అంటారనమాట. సో ఇంకా మొత్తానికి నిర్వాణం మాయమైపోగానే ఇంకా యూజిన్ తన స్పృహలోకి వచ్చేస్తాడనమాట. నువ్వు బానే ఉన్నావా అని దోగ్జా అడిగితే, నేను బానే ఉన్నాను, అసలు రీఇన్కార్నేటెడ్ సంగతి ఏంటి అని అడిగితే ఇంకా దోగ్జా చెప్తాడనమాట, హే నన్ను చూసి కూడా అలా అడుగుతున్నావా, పారిపోయాడు వాడు అని దోగ్జా చెప్తాడనమాట. ఏంటి వాడికి ఓడిపోయావా నువ్వు, వచ్చి ప్యాథటిక్ అన్నట్టు ఇంకా అంటూ ఉంటాడు యూజింగ్కి వచ్చేసి. అప్పుడే ఇంకా దోగ్జా అంటాడనమాట, అయినా నువ్వు నాకు ఒక్కసారైనా హెల్ప్ చేసావా, హెల్ప్ చేసిందే మాట్లాడు అని చెప్పేసి ఇంకా దోగ్జా అంటాడనమాట. అందులో అదంతా పక్కన పెట్టు, సర్లే మనం తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఎందుకంటే ఇంకా ఈ సినారియో గోల్ ఇంకా క్లియర్ కాలేదు కాబట్టి మనం తొందరగా ఇంకా రన్ లో ఉండాలి అని చెప్పేస్తూ ఉంటాడనమాట. నాకు తెలుసులే ఈడియట్ అని యూజింగ్ కంటే, సర్లే నీకు తెలిస్తే వాళ్ళని ఎందుకు వదిలేసావు నువ్వే చెప్పు, అయినా అసలు మనము 10th సినారియో ఎండ్ అయ్యే లోపల ఈ రీఇన్కార్నేటెడ్ ని మాత్రం చనిపోకపోతే ఈ సోల్ అనేది అని ఇంకా తను చెప్తూ ఉంటాడా. అందులోపల ఇంకా డెమోన్ లైక్ జడ్జ్ ఆఫ్ ఫైర్ వచ్చేసి ఇంకా తన సెన్స్ లోకి వస్తుంది. ఇంకా అంతేకాకుండా డెమోన్ లైక్ జడ్జ్ ఆఫ్ ఫైర్ వచ్చేసి తను ఎందుకు వెనక్కి వచ్చిందని ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటుందంట దోగ్జాకి. ఇంకా అప్పుడే దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు. ఆలోచిస్తే ఈ డెమోన్ లైక్ జడ్జ్ ఆఫ్ ఫైర్ వచ్చేసి హీవోన్ వాళ్ళ స్పాన్సర్ కదా. ఇంకా డెమోన్ లైక్ జడ్జ్ ఆఫ్ ఫైర్ అంటే నార్మల్ గా యూరియల్ అనమాట. యూరియల్ అసలు ఇక్కడికి ఎందుకు వచ్చింది, హీవోన్ తో ఉండాలి కదా, తను నా దగ్గరకు ఎందుకు వచ్చింది. అందులో చెప్పాలంటే నేను హీవోన్ మా ఇద్దరి మధ్యలో కాంటాక్ట్ కూడా ఆల్రెడీ లాస్ అయిపోయింది కదా, అసలు ఏం జరుగుతుంది, అసలు ఇదంతా చూస్తుంటే దీనికి అర్థం ఒక్కటే ఉంది అని చెప్పేసి దోగ్జా అనుకుంటూ ఉంటాడా. అందులోపల డెమాండ్ లైక్ జడ్జ్ ఆఫ్ ఫైర్ వచ్చేసి నాకు నీ హెల్ప్ కావాలి అని చెప్పేసి అడుగుతుంది అనమాట దోగ్జాని. సో గైస్ నెక్స్ట్ దోగ్జా వచ్చేసి ఆ డిమాండ్ లైక్ జడ్జ్ ఆఫ్ ఫైర్ కి ఎలా హెల్ప్ చేస్తాడు, ఏం హెల్ప్ చేస్తాడు, అసలు హీవోన్ కి సంగాకి ఆ రూలర్ ఆఫ్ వాండర్స్ కి ఏమైంది అని తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ చాప్టర్ నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. అంటిల్ దెన్ బై బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.